హలో గైస్, నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోఆర్డినేటివ్ జామెట్రీ. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, అది సెంట్రల్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, లేదా ప్లేస్మెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మీరు ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడొచ్చు అనమాట. అయితే మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి దేనికి ప్రిపేర్ అయినా కానీ మీకు కోఆర్డినేటివ్ జామెట్రీ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మీకు మాక్సిమం అడగకపోవచ్చు, 10-20% ఛాన్స్ ఉంటుంది అడగడానికి. కానీ మెయిన్స్లో మాత్రం 100% ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అయితే మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు అన్ని టాపిక్స్ అనేవి కవర్ చేసేస్తాను అనమాట. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కానీ, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయినా కానీ ఎవరైనా దీన్ని చూడొచ్చు. ఎందుకంటే ఇందులో అన్ని ఫార్ములా బేస్ అన్నమాట, ఫార్ములా బేస్ మీద ఉంటాయి అన్నమాట. అయితే మీరు ఎవరు చూసినా కానీ మీరు కొన్ని ఫార్ములా 6 to 7 అనే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. అవి కానీ మీరు గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఇందులో డిఫికల్టీస్ ఏమి ఉండవు. జస్ట్ ఫార్ములాలో వాల్యూ పుట్ చేసినా ఆన్సర్ వచ్చిందా అన్నట్టు ఉంటుంది. చాలా సింపుల్ టాపిక్ అనమాట. అయితే మీకు జస్ట్ ఈ కోఆర్డినేట్స్ అంటే ఏంటిది, వీటి గురించి కొన్ని ఐడియా చేసి, ఎక్స్ కోఆర్డినేట్ ఏంటిది, వై కోఆర్డినేట్ ఏంటిది, కొంచెం ఐడియా చెప్పేసి మీకు డైరెక్ట్ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. అందులో స్టెప్ బై స్టెప్ అనేది మీకు టాపిక్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే, అయితే ఫస్ట్ ఒక కోఆర్డినేట్స్ అంటే ఏంటిది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కోఆర్డినేట్స్ అంటే ఏంటిది. కోఆర్డినేట్స్ అంటే ఏంటిది. కోఆర్డినేట్స్ అనేవి ఇది ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ అనమాట. సెట్ ఆఫ్ డెఫినేషన్స్ ఎక్కడ అడగరు, కాకపోతే మీకు ఐడియా ఉండాలని చెప్పేసి చెప్తున్నా. మీరు నోట్స్ అనేది క్లియర్గా రాసుకోండి. ఓకే, సెట్ ఆఫ్ వాల్యూస్ యూజ్డ్ టు లొకేట్ ఏ స్పెసిఫిక్ లొకేషన్ అనమాట. లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి ఎక్స్ యాక్సెస్ అండ్ ఇదొకటి వై యాక్సెస్ ఉందనుకోండి. వై యాక్సెస్ ఉందనుకోండి. ఇక్కడ మనకి ఇది ఎక్స్ నెగిటివ్ అవుతుంది, ఇది వై నెగిటివ్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, ఇక్కడ 2, 3, 4, ఇక్కడ 5 ఉందనుకోండి. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ వై యాక్సిస్ పైన వై కోఆర్డినేట్స్ ఏమున్నాయి మనకి 1, 2, 3, 4 ఇలా ఉన్నాయనుకోండి. దీని తర్వాత ఇక్కడ ఒక 4,4 ఆర్ సంథింగ్ ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు 3,4 అనే పాయింట్ తీసుకున్నాం అనుకోండి. 3,4 పాయింట్ తీసుకుంటే ఇప్పుడు ఎక్స్ కామా వై ఇది ఒక పాయింట్ అనుకోండి. ఇది ఒక పాయింట్. అయితే ఇక్కడ ఎక్స్ కామా వైలో ఈ ఎక్స్ ప్లస్లో ఏదైనా ఉండొచ్చు. దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్ కోఆర్డినేట్ అంటాం. ఎక్స్ కోఆర్డినేట్ ఇది క్లియర్గా రాసుకోండి. అండ్ ఇందులో ఈ దాన్ని మనం వై కోఆర్డినేట్ అంటాం. వై కోఆర్డినేట్. ఓకే, అయితే ఇందులో ఎగ్జాంపుల్ ఒక 3,4 అనే పాయింట్ తీసుకున్నాం అనుకోండి. 3,4 అనే ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి. ఏం తీసుకుంటాం, ఫస్ట్ ఎక్స్ యాక్సెస్ ఈ 3 అనేది ఇది ఫస్ట్ పాయింట్ అనేది ఎక్స్ కోఆర్డినేట్ అనమాట. ఎక్స్ కోఆర్డినేట్ అంటే 1, 2, 3 ఈ 3 ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వై కోఆర్డినేట్ ఏముంది మనకి 4 ఇక్కడ ఉంది. 1, 2, 3, 4 అంటే ఈ విధంగానే మనం తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇది తీసుకునే పాయింట్ని మనం ఏమంటాం అంటే 3,4. ఓకే, 3,4 అనేది ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడే మనకి ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వై కోఆర్డినేట్ 0 అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటామంటే ఒక పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉందనుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ అనేది ఉంటే ఎక్స్ యాక్సిస్ పైన ఒక పాయింట్ అనేది ఉంటే దాని యొక్క వై కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఇది కదా మనకి, ఇది ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ యాక్సిస్. దీనిపైన ఒక పాయింట్ ఉందనుకోండి, ర్యాండమ్గా ఒక పాయింట్ ఉందనుకోండి. ఏముంది మనకి 5 అనే పాయింట్ తీసుకున్నాం అనుకోండి. 5 అనే పాయింట్ ఇక్కడ ఉందనుకోండి. ఈ 5 అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఈ యాక్సిస్ మీద ఈ పాయింట్ ఉన్నప్పుడు దీని వై కోఆర్డినేట్ 0 అవుతుంది. అంటే దీన్ని ఎలాగా రాసుకుంటామంటే ఎక్స్ యాక్సిస్ ఎంత మనకి x5, 0 అని రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏదన్నా వై యాక్సిస్ మీద ఉందనుకోండి. వై యాక్సిస్ పైన ఉందనుకోండి. వై యాక్సిస్ మీద ఉంటే దాన్ని ఎక్స్ కోఆర్డినేట్ 0 తీసుకుంటాం. ఇక్కడ ఈ పాయింట్ క్లియర్గా రాసుకోండి. ఎక్కడ రాసుకుంటారంటే ఒకటి ఏ పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఏముంటుంది, వై కోఆర్డినేట్ 0. వై కోఆర్డినేట్ ఈక్వల్స్ టు 0. ఓకే, అండ్ ఇదే సేమ్ దీన్ని రివర్స్ రాసుకోండి. ఇక్కడ రాయడానికి ప్లేస్ ఇది ఏ పాయింట్ లైస్ ఆన్ వై యాక్సిస్ పైన ఉంటే దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఏముంటుంది మనకి 0గా తీసుకుంటాం. ఓకే, ఎక్స్ కోఆర్డినేట్ అనేది 0గా తీసుకుంటాం. అంటే ఎలాగంటే ఇది వై కోఆర్డినేట్ 0 కదా, అంటే ఇది ఏ కామా 0 అవుతుంది. ఏ అనే ఒక పాయింట్ తీసుకుంటే ఇది ఏ కామా 0 అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఏముంటుంది 0, ఏ అనేది అవుతుంది. ఓకే, ఇంత పాయింట్ అనేది ఇంత అయితే మీకు తెలిస్తే సరిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ అనేది ఎలా వస్తాయని నేను మీకు చెప్తాను. ఓకే, దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి డిస్టెన్స్ ఫార్ములా అనేది ఏంటంటే ఇక్కడ కూడా చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఈ 3,4, 4,4 తీసుకున్నాం కదా. ఇక్కడ అనేది ఇది ఈ సెంటర్లో దీన్ని ఏమంటామంటే మనం ఆరిజిన్ అంటాం.
ఆరిజిన్ అంటాం. దీనిలో ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ రెండు కూడా జీరో ఉంటాయి, 0,0. ఈ 0,0ని ఆరిజిన్ అంటాం, ఆరిజిన్ ప్లస్ లేదా 0,0. ఓకే, ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఫార్ములాలో ఒకటి 2 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఒకటి డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఉంటుంది, అండ్ ఇంకోటి డిస్టెన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్ 2 పాయింట్స్ ఉంటాయి. డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఒక నిమిషం రికార్డింగ్ ఆన్ చేసాను లేదా చూసుకుంటా అవుతుంది. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకే, ఈ కేసులో ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదొక గ్రాఫ్ తీసుకున్నారు అనుకోండి, తీసుకోండి. ఈ గ్రాఫ్ అనేది మీకు రావాలి, గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్ తీసుకుంటే ఇక్కడ ఆరిజిన్లో మనకి ఏముంటుంది, 0,0 అనేది ఉంటుంది, 0,0. ఇక్కడ నుంచి మీరు ర్యాండమ్గా ఇక్కడ 1 2 3 4 5 ఇవో పాయింట్స్ ఉన్నాయనుకో, 1 2 3 4 5 ఈ విధంగా ఉన్నాయనుకోండి, ఓకే. అయితే 1 2 3 4 ఇక్కడ ఇంతకుముందు మనం ఏం తీసుకున్నాం, 3,4 తీసుకున్నాం కదా, 3,4. ఈ 3,4 తీసుకోండి. 3,4 అంటే ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 3, అండ్ ఇది వచ్చేసి 4, వై యాక్సిస్ వచ్చేసి 4 అంటే 4 ఇక్కడ ఉంటుంది. 3,4 అనేది ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ అనేది వస్తుంది. ఓకే, ఇది 3,4. ఈ పాయింట్ నుంచి మనకి డిస్టెన్స్ కావాలనుకోండి, అయితే మనం ఏం ఫైండ్ చేయాలి, ఈ ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అడిగితే మనకి ఈ డిస్టెన్స్ అనేది ఫైండ్ చేయాలి. ఇలా చేస్తే మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే మీకు ఇక్కడ ఏమొస్తుందంటే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది వస్తుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చినప్పుడు మీకు డిస్టెన్స్కి ఫార్ములా ఏమొస్తుంది మనకి, డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి మనకి, డిస్టెన్స్ అంటే మనకి ఇది కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి. ఇది అప్పుడు ఏమవుతుంది మీకు, ఇది బేస్ అవుతుంది, అండ్ ఇది వచ్చేసి మీకు పర్పెండిక్యులర్. ఇది మీకు జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ అది కంప్లీట్గా చూసిన తర్వాత దీన్ని చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇక్కడ పర్పెండిక్యులర్ ఏంటిది, బేస్ ఏంటిది, హైపోటెనస్ ఏంటిది మీకు తెలియదు అనుకోండి, మీరు చేయడం అనేది చాలా కష్టం అవుతుంది మీకు తెలుసుకోవడం. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది టీటా యాంగిల్ తీసుకుంటే టీటాకు ఆపోజిట్ ఉండేది పర్పెండిక్యులర్, దానికి ఆనుకుని ఉండేది బేస్, అండ్ దాని పైన ఉండేది ఇది హైపోటెనస్. ఇది పైథాగరస్ థియరీ మీద ఉంటుంది. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మీకు హైపోటెనస్ కావాలనుకోండి, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మీకు, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. ఇదే కదా మీకు వచ్చేది. ఓకే, ఇది వస్తుంది. కానీ ఇదే రూల్ పైన ఇక్కడ ఏముంటుంది మనకంటే, మనకి ఇక్కడ ఏముంటుందంటే, ఇది జస్ట్ మీరు సింపుల్గా డైరెక్ట్గా చాలా మంది డైరెక్ట్గా ఫార్ములా చెప్పేస్తారు. ఫార్ములా ఏం చెప్పేస్తారంటే, ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కావాలంటే మీకు డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ d² ఈక్వల్స్ టు x² ప్లస్ y² అని చెప్పేస్తారు, అండర్ రూట్. దీని తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దీనికి అండర్ రూట్ పెట్టేసి డిస్టెన్స్ d ఈక్వల్స్ ఇది చెప్పేస్తారు, డైరెక్ట్ ఫార్ములా చెప్పేస్తారు. కాకపోతే మీకు డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ d² ఉంది కదా, ఈ స్క్వేర్ని మనం తీసేస్తే ఇది అండర్ రూట్ వస్తుంది. ఓకే, అండర్ రూట్ వస్తుంది x² ప్లస్ y². మీరు డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం, ఇది మాకు అవసరం లేదంటే మీరు డైరెక్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. కాకపోతే కొందరు నేర్చుకోవాలని ఉంటుంది కదా, వాళ్ళకని చెప్తాను. తర్వాత కొన్ని క్వశ్చన్స్కి డైరెక్ట్ ఫార్ములా చెప్పేసి డైరెక్ట్ డెరివేషన్ అనేది అవసరం లేదు, 1-2కి మాత్రం డెరివేషన్స్ అనేవి మీకు తెలుసుకోవాలి. ఓకే, ఎలాగవుతుందని. అయితే ఇక్కడ 3,4 అనేది వచ్చింది. ఏమొచ్చింది మనకి, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు p² ప్లస్ b² అనేది వచ్చింది కదా, పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. అయితే ఇక్కడ నుంచి ఈ p² మనకి ఇది డిస్టెన్స్ కావాలి కదా, డిస్టెన్స్ అనేది మనకి d కావాలి కదా, ఇది d. హైపోటెనస్ ప్లేస్లో మనకి ఏం కావాలి, ఇది డిస్టెన్స్ మనం ఫైండ్ చేయాల్సింది. ఎప్పుడైనా డిస్టెన్స్ అనేది లీస్ట్ డిస్టెన్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ నుంచి ఇది తీసుకుంటా, ఇక్కడ నుంచి ఇది తీసి మొత్తం తిరిగి వెళ్తా అంటే అది కుదరదు అనమాట. ఎప్పుడైనా క్వశ్చన్లో డిస్టెన్స్ అడిగినప్పుడు మనం డైరెక్ట్ లీస్ట్ డిస్టెన్స్ అనేది తీసుకుంటాం. ఓకే, అయితే మనకి ఈ డిస్టెన్స్ కావాలి, డిస్టెన్స్ d² ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి, బేస్ స్క్వేర్ కదా. బేస్ స్క్వేర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది మనకి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది, ఇది ఎంత డిస్టెన్స్ ఉంది అనేది ఇదేంది ఎక్స్ యాక్సిస్ యొక్క డిస్టెన్స్ అనమాట, ఎక్స్ కోఆర్డినేట్. ఓకే, ఇది ఎక్స్ కోఆర్డినేట్ యొక్క డిస్టెన్స్. ఎక్స్ అనేది ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 3,0 అనేది వస్తుంది. ఈ పాయింట్ని మీరు కనుక తీసుకుంటే, ఇది దేనిపైన ఉంది మనకి, ఎక్స్ యాక్సిస్ పైన ఉంది. ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నప్పుడు దీని యొక్క కోఆర్డినేట్స్ ఏమైతే మనకి, ఇది 0 అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నప్పుడు y కోఆర్డినేట్ 0 అయితే ఇంతకుముందు చెప్పిన మీకు ఏది,
ఏ పాయింట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నప్పుడు y కోఆర్డినేట్ 0 అంటే ఈ పాయింట్ ఏమవుతుంది మనకంటే ఇది 3,0 అవుతుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఇదేమవుతుంది ఇక్కడ నుంచి మీరు ఇది యాక్చువల్గా ఎంత ఉంది అనుకోండి మనం డైరెక్ట్ డిస్టెన్స్ మాత్రమే తీసుకుంటాం. జస్ట్ ఇక్కడ నుంచి ఇంత డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ అంతే ఉంటుంది కదా. అయితే ఈ పాయింట్ ఇక్కడ తీసుకున్నా మీకు సరిపోతుంది. అంటే ఎంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది 4 యూనిట్స్ ఉంది. అంటే ఇది 0,4 అనేది అవుతుంది. అంటే దీని హైట్ వచ్చేసి మనకు 4 ఉంది అండ్ దీని బేస్ వచ్చేసి మనకి ఎంత ఉంది 3 ఉంది. అంటే డైరెక్ట్ ఎక్స్ వై కోఆర్డినేట్స్ ఎంతైతే ఉన్నాయో అంతే అవి అనేవి ఉన్నాయో అనమాట. అయితే డైరెక్ట్ ఏమొస్తుంది ఇక్కడ నుంచి x² + y² అనేది అవుతుంది. ఇక్కడ మనకు డిస్టెన్స్ కావాలి, డిస్టెన్స్ స్క్వేర్ కాదు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈ స్క్వేర్ ని రిమూవ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది వస్తుంది. ఓకే, d = x² + y². ఓకే, ఈ ఫార్ములా అనేది మనకు ఆరిజిన్ నుంచి ఒక పాయింట్ కి డిస్టెన్స్ కనుక్కోవడానికి యూస్ అయ్యేది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఒక డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇది ఒక సింగిల్ పాయింట్ ఉన్నప్పుడు ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కనుక్కుంటున్నాం. ఇప్పుడు గ్రాఫ్ లోనే 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి, వాటికి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకే, ఇది 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి, 2 పాయింట్స్ ఉన్నప్పుడు ఇది ఆరిజిన్ నుంచి ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకోండి. ఈ పాయింట్ని ఏం తీసుకుందాం, x1 y1 తీసుకుందాం. ఇది x1 ఇది y1 ఉంది అనుకోండి అండ్ ఇది వచ్చేసి x2 y2 ఉంది అనుకోండి. ఓకే, అయితే మనం ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. కనుక్కోవాలంటే మీరు ఇక్కడ చూడండి, ఈ ఆరిజిన్ నుంచి తీసుకుంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇది తీసుకుంటే మీరు ఇక్కడ నుంచి ఇది తీసుకుంటే మీకు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా. అయితే మనం ఏం కనుక్కోవాలి, మనం జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే కనుక్కోవాలి. మీకు అర్థమవుతుందా? మనం జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే ఇది కనుక్కోవాలి, ఈ డిస్టెన్స్ మాత్రమే కనుక్కోవాలి. ఓకే, ఒక నిమిషం, కొంచెం ఇది మనం కనుక్కోవాల్సింది ఏంటంటే మనం ఈ 2 పాయింట్స్ మధ్య ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ మాత్రమే మనం కనుక్కోవాలి. ఓకే, అర్థమైంది కదా మీకు? ఇక్కడ ఒక పాయింట్ ఉంది P, ఇది P అనుకోండి, ఇది వచ్చేసి మనం Q అనుకోండి. ఓకే, Q అనుకుంటే మనకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ మాత్రమే కనుక్కోవాలి. అలాంటప్పుడు ఇక్కడ చూడండి మీరు, మనకి ఈ డిస్టెన్స్ ఇది 90 యాంగిల్ రైట్ యాంగిల్ కదా. రైట్ యాంగిల్ అంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఇది డిస్టెన్స్ D అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది, డిస్టెన్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ హైట్ కావాలి మనకి. ఈ హైట్ రావాలంటే మీరు చూడండి, ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకు మొత్తం ఎంత ఉంది, x2 ఉంది కదా. మనకు జస్ట్ ఈ హైట్ మాత్రమే కావాలి, ఇది కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది x1 ఉంది కదా. అర్థం చేసుకోండి, ట్రై చేయండి కొంచెం. ఇది ఇంతవరకు ఉంది కదా, ఈ డిస్టెన్స్ మొత్తం టోటల్ x2 నుంచి ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో x1 ఇది తీసేస్తే మనకి ఈ డిస్టెన్స్ మిగిలిపోతుంది కదా. అయితే ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది అంటే ఈ పర్పెండిక్యులర్ ఏమొస్తుంది మనకి, పర్పెండిక్యులర్ కదా, ఇది అనుకుంటే ఇది పర్పెండిక్యులర్ ఏమొస్తుంది, x2 - x1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఫేస్ గా ఉందేమో కదా, x2 - x1 ఇక్కడ చూడండి, ఇదేమొస్తుంది మనకి x2 - x1, ఇది దీనికి హోల్ స్క్వేర్, దీనికి స్క్వేర్ చేస్తాం కదా. ఇది దాని తర్వాత బేస్ కావాలనుకోండి, కావాలనుకుంటే మీరు చూడండి, ఇది బేస్ కదా మనం తీసుకుంది. ఓకే, సారీ మిస్టేక్, ఇందాక చెప్పింది ఏంటంటే ఇది మనం తీసుకుంది ఆల్రెడీ బేస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది తీసుకుంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది x2 ఉంది టోటల్. ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, ఇది మాత్రమే కావాలి కాబట్టి ఇది x1 తీసేస్తాం, అంటే x2 - x1 అంటే మనకి ఏమొస్తుంది, ఈ బేస్ వస్తుంది. అండ్ ఇంతకుముందు మనం ఈ చెప్పింది మీకేమో దీని హైట్ అనమాట. హైట్ ఏంది మనకి y2 - y1. ఏం లేదు, జస్ట్ x y అవి రివర్స్ చెప్పేసిన అంతే. అక్కడ x వైది చెప్పాలి, x చెప్పాలి. ఓకే, ఇది చూసుకోండి ఏమైంది, మనకి ఇక్కడ నుంచి మనకి d కావాలనుకోండి, డిస్టెన్స్ కావాలంటే మనకు డిస్టెన్స్ స్క్వేర్ కాదు కదా కావాల్సింది, d కావాలంటే ఇక్కడ అండర్ రూట్ పెట్టేసి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది వచ్చేసి దీని యొక్క ఫార్ములా అన్నమాట. ఓకే, ఈ ఫార్ములా ఒక డిస్టెన్స్ ఫార్ములా రాసుకోండి. నెక్స్ట్ దీనిపైన ప్రాబ్లమ్స్ ని చూద్దాం, ఈ విధంగా ఉంటాయి. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చేంజ్ చేద్దామా, ఇది ఓకేనా, కనిపిస్తుందా? ఓకే, ద డిస్టెన్స్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 3,4 అండ్ 8,16కి డిస్టెన్స్ ఫైండ్ చేయమని క్వశ్చన్ అనమాట. మీకు డైరెక్ట్ ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. మీరు ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కావాలనుకోండి. ఇప్పుడు 3,4 అనే పాయింట్ ఒకటి ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఆరిజిన్ నుంచి 3,4కి డిస్టెన్స్ ఫైండ్ చేయండి అనేది క్వశ్చన్లో వచ్చింది అనుకోండి. అప్పుడు మీరు ఏ విధంగా చేస్తారంటే డిస్టెన్స్ d = x², ఇది x, y అనుకోండి, దీన్ని x, y అనుకుంటే ఇక్కడ x ఏముంది మనకి 3² ప్లస్ y² ఏంది మనకి 4², అంటే ఎంత వస్తుంది మీకు √9 ప్లస్ 4² ఎంత 16 √25 అంటే ఎంత వస్తుంది మీకు 5 అనేది వస్తుంది. అంటే
ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి మీరు కనుక డిస్టెన్స్ ఫైండ్ చేయాలనుకుంటే మీకు ఎంత వస్తుంది 5 అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చింది కదా, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏంటిది మనకి ఇది సెకండ్ కేస్ అనమాట. సెకండ్ కేస్ ఓకే. సెకండ్ కేసులో మనకి డిస్టెన్స్ ఏమవుతుంది అంటే అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం గిట్ట లేదు. మీరు ఈ పాయింట్స్ ఉన్నాయి కదా 2 పాయింట్స్, ఈ 2 పాయింట్స్కి ఒక డిఫరెన్స్ అనేది తీసుకోండి, వాటి యొక్క స్క్వేర్ చేయండి సరిపోతుంది. ఇది d ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మీకు ఫార్ములా అనేది రాసి చూపించేసిన ఒకసారి. దీంట్లో ఫార్ములాని పెట్టి చూపిస్తుంది అంటే ఇప్పుడు ఏముంది x2 ఏముంది మనకి, ఇది x1 ఇది ఇది y1 ఇది x2 ఇది y2 అనుకుంటే ఫార్ములాలో ఏముంది x2 మైనస్ x1 ఏముంది 8 మైనస్ x1 8 మైనస్ 3 ఎంత మనకి 5 దీనికి హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 ఎంత ఉంది 16 మైనస్ 4 ఎంత మనకి 12కి హోల్ స్క్వేర్. దీనికి అండర్ రూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇవి 5 12 13 ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్ ఇవి కానీ మీ ఐడియా వచ్చింది అనుకోండి, ఇక్కడ 5 ఉంది ఇక్కడ 12 ఉంది, డైరెక్ట్ మీరు 13 అనేది మీ ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, తెలియకుంటే ఏం చేస్తాం 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ 12 స్క్వేర్ ఎంత 144, ఈ టోటల్ చేసి ఎంత 169 వస్తుంది. 169 అండర్ 169 అనేది 13 స్క్వేర్ అనమాట. ఓకే 13 యూనిట్స్ అనేది వస్తుంది 13 యూనిట్స్. ఓకే ఈ విధంగా అనేది మీరు డిస్టెన్స్ అనేది కనుక్కోవచ్చు. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 4,8 and 5,-4 is 13 units. Okay, then find the value of k. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చిండు 2 పాయింట్స్ అండ్ వాటి యొక్క డిస్టెన్స్ గిట్ట ఇచ్చేసిండు అనమాట. కాకపోతే ఈ 2 పాయింట్స్లో ఒకటేమో k ఇచ్చిండు. అయితే దీని యొక్క మనం అయితే మనం k వాల్యూని ఫైండ్ చేయాలన్నమాట. ఏ విధంగా చేస్తాం, ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి, డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 ఇది అందరికి నోటెడ్ అయిపోవాలి. ఓకే ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఇది కదా, దీనికి మొత్తానికి అండర్ రూట్. అయితే ఇక్కడ చూడండి డిస్టెన్స్ మనకి డిస్టెన్స్ ఇచ్చిండు ఎంత మనకి 13 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి x2 మైనస్ x1 అంటే x2 ఏముంది మనకి, ఏముంది k, x1 ఏముంది మనకి 4 అంటే k మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 ఏముంది మనకి -4 మైనస్ 8 దీనికి హోల్ స్క్వేర్, దీని మొత్తానికి అండర్ రూట్ ఉంటుంది. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 13 స్క్వేర్ అవుతుంది, దీనికి మొత్తానికి హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఓకే ఈ మినిమం సింప్లిఫికేషన్ అనేది మీకు రావాలన్నమాట. ఓకే అయితే ఇప్పుడు ఏమైంది 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు k మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ ఎంత మనకి -4 మైనస్ 8 ఎంత -12 హోల్ స్క్వేర్. -4 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది 144 వస్తుంది. దీన్ని తీసుకువెళ్ళి మైనస్ చేయండి అంటే ఏమొస్తుంది 13 స్క్వేర్ ఎంత మనకి 166. ఇక్కడ చూడండి 169 13 స్క్వేర్ 169 కదా, 169 ఈక్వల్స్ టు k మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 144. ఇక్కడ నుంచి ఏమొస్తుంది మీకు 144 దీంట్లో నుంచి మైనస్ చేసేస్తే మీకు ఏమొస్తుంది 25 అనేది వస్తుంది. ఓకే 25 ఈజ్ ఈక్వల్స్ టు k మైనస్ 4 హోల్ స్క్వేర్. 25 అనేది దేని స్క్వేర్ మనకి 5 స్క్వేర్ ఈక్వల్స్ టు k మైనస్ 4 హోల్ స్క్వేర్. అంటే మనకు 5 స్క్వేర్ కావాలి, ఇక్కడ ఏముంది మనకి k మైనస్ 4 ఉంది, దీని ప్లేస్లో ఏది పెడితే మనకు వాల్యూ అనేది వస్తుంది డైరెక్ట్ ఓకే మీరు డైరెక్ట్ చూడండి ఒకసారి. మీరు దీని స్క్వేర్ ఈక్వేషన్ దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి k స్క్వేర్ అంటే ఏంది మనకి 25 ఈజ్ ఈక్వల్స్ టు k స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ మైనస్ ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, a మైనస్ బి హోల్ స్క్వేర్ లెక్క a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab చేస్తే మైనస్ 8k. దీని యొక్క అవి తీసిరు అనుకోండి మీరు, దీన్ని అంటే మూలాలు అంటారు కదా, మూలాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు రూట్స్. దీని యొక్క రూట్స్ మీరు కనుక మీరు తీస్తే అక్కడ నుంచి మీకు ఆన్సర్ అనేది వస్తుంది. కానీ అలా చేయకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ వాల్యూస్ పుట్ చేసి చూడండి, మనకి ఏమొచ్చింది k మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ వచ్చింది కదా. మీరు ఇక్కడ ఏ వాల్యూస్ పుట్ చేస్తే మీకు 5 స్క్వేర్ వస్తుందో చెక్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 9 అనేది పెట్టండి అనుకోండి, ఇక్కడ నుంచి డైరెక్ట్ మీ ఆప్షన్ నుంచి వెళ్ళిపోండి. ఫస్ట్ ఆప్షన్ పుట్ చేసి 9 పెట్టి 9 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే ఎంత 5 స్క్వేర్ వస్తుంది. 5 అంటే ఇది సాటిస్ఫై అయింది. దీని తర్వాత ఇక్కడ -1 ఉంది కదా, ఆ -1 పుట్ చేయండి. -1 -4 ఎంత మనకి -5 హోల్ స్క్వేర్ అంటే ఎంత మనకి 5 స్క్వేర్ అంటే 25. అంటే ఈ ఆప్షన్ అనేది ఇక్కడ ఫిక్స్ అవుతుంది, సెట్ అయిపోతుంది. కాబట్టి ఈ అనేది మీ ఆన్సర్ అనమాట. మీరు ఇది కాకుండా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి వీటి యొక్క రూట్స్ తీసి సాల్వ్ చేయాలనుకున్నా కానీ మీకు ఈ ఆన్సర్ ఏ అనేది వస్తుంది. ఒకవేళ ఇది మీరు చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే
అంటే ఇక్కడ వచ్చినాక ఆప్షన్స్ నుంచి చూసుకోవడం బెటర్. ఇవన్నీ రూట్స్ తీసి చేయడం సింప్లిఫై ఎక్కువ అవుతుంది కాబట్టి డైరెక్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్. ఓకే, 2 పాయింట్స్ ఇచ్చిండు, ఇది 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని కనుగొండి అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, పాయింట్స్ ఏమున్నాయి మనకి, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. డిస్టెన్స్ కావాలంటే మన డైరెక్ట్ ఇక్కడ ఇది ఫైండ్ చేయండి మీరు. ఇది x2 మైనస్ x1 ఒకటి ఫైండ్ చేయండి, దాని తర్వాత y2 మైనస్ y1. దీన్ని ఫైండ్ చేసిన తర్వాత స్క్వేర్ చేసి రూట్ చేస్తే మీకు అదే వస్తాయి కదా. ఓకే, డైరెక్ట్ ఈ వాల్యూస్ ఫస్ట్ ఫైండ్ చేయండి. ఫైండ్ చేస్తే ఏమొస్తుంది మీకు, x2 ఏముంది -3 ప్లస్ 7k, ఇది వచ్చేసి x2. దీంట్లో నుంచి మైనస్ ఏం చేయాలి, -7k -2, 7k -2, ఇది మొత్తానికి మైనస్ తీస్తాం కాబట్టి ఇది మైనస్ అయిపోతుంది, ఇది మైనస్ అయిపోతుంది. ఓకే, ఈ మినిమం సింప్లిఫికేషన్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మీరు సింప్లిఫికేషన్ అనేది నేర్చుకొని రాకపోతే ఒకవేళ చూడండి, నేను ఆల్రెడీ సింప్లిఫికేషన్ మీద వీడియో చేసిన, ఇది జామెట్రీ మీద దీని మీద బాగా కాబట్టి డైరెక్ట్ చెప్పిస్తున్నాను. ఓకే, దీని తర్వాత y2 మైనస్ y1 అంటే -7 -3k -5 ప్లస్ 3k అవుతుంది. ఓకే, ఇది మైనస్ అయిపోతుంది, ఇది వచ్చేసి ప్లస్ అయిపోతుంది మైనస్ తీసినప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి -3k ప్లస్ 3k క్యాన్సల్, ఇక్కడ +7k -7k క్యాన్సల్, ఇక్కడ ఏమో మిగిలిపోతుంది మీకు -5 మిగిలిపోతుంది, ఇక్కడ ఏం మిగిలిపోతుంది మీకు -12 అనేది మిగిలిపోతుంది. ఓకే, అయితే మనకు ఫార్ములా ఏంటిది, డిస్టెన్స్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ దీని స్క్వేర్, దీని ఏ అనుకోండి, లేకపోతే డైరెక్ట్ రాసింది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇదంతే కదా, నేనైతే డైరెక్ట్ చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అని చెప్తున్నాను. ఓకే, దీని తర్వాత దీని స్క్వేర్ ఎంత మనకి y2 మైనస్ y1 వాల్యూ వచ్చింది కదా, ఎంత వచ్చింది మనకి x2 మైనస్ x1 -5 వచ్చిందా, -5 దీనికి హోల్ స్క్వేర్ ప్లస్ -12 దీనికి హోల్ స్క్వేర్, దీనికి మొత్తానికి అండర్ రూట్ పెడతాం. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పిన మైనస్ అనేది స్క్వేర్ రూట్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకి. 5, 12, 13 అనేది మనకి ఏంటి, మనకి పైథాగరస్ ట్రిపుల్స్, దీన్ని చేసినా కానీ మీకు ఏమొస్తుంది 169 అండర్ రూట్ ఇది క్వశ్చన్ ఎంత 13 అనేది వస్తుంది, 13 యూనిట్స్. ఓకే, ఈ విధంగా అనేది మనం చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చి సెక్షన్ డివిజన్ ఫార్ములా. ఓకే, సెక్షన్ డివిజన్ అంటే ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, చేంజ్ చేద్దామా, వైట్ తీసుకుందాం. ఓకే, ఇది ఒకటి గ్రాఫ్ ఉంది అనుకోండి, ఇంత తీసుకుందామా, ప్లేస్ సరిపోదు. ఇది ఒకటి గ్రాఫ్ ఉంది అనుకోండి, దీనిపైన ఒక లైన్ ఉంది, దీనిపైన ఒక లైన్ ఉంది, దీనిపైన ఒక లైన్ ఉంది, ఇది ఇక పి పాయింట్, ఇది ఒక వచ్చేసి క్యూ పాయింట్ అనుకోండి. పి అనేది ఒకటి x1, y1 అండ్ క్యూ వచ్చేసి x2, y2 ఉంది అనుకోండి. ఈ ఫార్ములాస్ డెరివేషన్ మీకు అవసరం లేదు, జస్ట్ నేను ఎలా అయితే చెప్తానో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది అనేది పీ కామా క్యూ అనే 2 పాయింట్స్ ఉంది, వీటి మధ్య ఒక లైన్ అనేది ఉంది. ఈ లైన్ని ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఏ అనేది ఒక పాయింట్ ఉంది అనుకోండి, ఏ అనే ఒక పాయింట్ ఉంది అనుకోండి, ఏ అనేది x, y అనే పాయింట్ ఉంది అనుకోండి, ఇది ఏ x, y అనే పాయింట్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఈ లైన్ని ఒక రేషియోలో అనేది డివైడ్ చేస్తుంది. ఆ రేషియో ఏంటిదంటే m:n అంటే ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ 2:1 రేషియోలో అంటే టోటల్ ఒక లైన్ అనేది 3 యూనిట్స్ ఉంది అనుకోండి, 3 యూనిట్స్ ఉంటే దాన్ని మధ్య నుంచి డివైడ్ చేసాం అనుకోండి, ఇక్కడ 2 పార్ట్స్, ఇక్కడ 1 పార్ట్ ఉంది అనుకోండి. ఈ విధంగా ర్యాండమ్గా అనేది డివైడ్ చేస్తుంది అన్నమాట. దాని రేషియో వచ్చేసి అంటే ఒక లైన్ని పీ కామా క్యూ పాయింట్స్ను కలిపి ఒక లైన్ని m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. ఏ అంటే ఏ అనే పాయింట్ అంటే ఏంటంటే పీ క్యూ అనే ఈ లైన్ని ఏ అనే పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేస్తే మనకి ఏ పాయింట్ అంటే ఈ ఏ పాయింట్ యొక్క వాల్యూస్ అనేది మనకు కావాలన్నమాట. ఇవి కావాలంటే మనం ఏ విధంగా చేస్తామంటే దీనికి ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఏంటంటే మనకు ఇప్పుడు x, y కావాలి కదా, x, y కావాలి. మనకు x కావాలంటే మనము x వాల్యూస్ మాత్రమే రాస్తాం. అది ఎలా రాస్తామంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ x కోఆర్డినేట్ ఉంది కదా, దీన్ని మల్టిప్లై చేయండి, అండ్ ఇక్కడ ఈ x కోఆర్డినేట్ ఉంది కదా, దీంతో మీరు దీన్ని మల్టిప్లై చేయండి, రివర్స్లో చేయాలన్నమాట. ఇది మీకు జామెట్రీలో చెప్పినప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఫార్ములాస్ ఫామ్ చేసేటప్పుడు ఆ కేసులో కూడా చెప్పాను మీకు, రివర్స్లో చేయాలనేది మల్టిప్లై. ఈ విధంగా చేయండి. అంటే డైరెక్ట్ మీకు ఫార్ములా రాపియచ్చు, కానీ మీకు ఐడియా ఎలా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. డైరెక్ట్ ఫార్ములాస్ అంటే నాకే గుర్తుండవు కొన్నిసార్లు, అయితే నేను ఇలాంటివి జనరేట్ చేసుకొని చూస్ చేస్తాను అన్నమాట నాకు గుర్తు రానప్పుడు. ఓకే, మ్యాక్సిమం గుర్తురాని కేసులో ఈ డయాగ్రామ్స్ ఇలా మల్టిప్లై చేయాలని మీకు గుర్తొస్తే మీకు ఈజీగా ఫార్ములాస్ అన్ని గుర్తొస్తాయి. ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తాం మనం, m:x2 ఈ m తోని దీన్ని మల్టిప్లై చేస్తాం అంటే ఏమొస్తుంది, m:x2
ప్లస్ ఈ n తోని దీన్ని మల్టిప్లై చేస్తాం, ఏమొస్తుంది మనకి nx1 డివైడెడ్ బై m ప్లస్ n. ఇది వచ్చేసి మనకు ఎక్స్ యొక్క కోఆర్డినేట్ అనమాట, ఎక్స్ కోఆర్డినేట్. ఓకే, దీని తర్వాత వై కోఆర్డినేట్ కావాలనుకోండి, సేమ్ టు సేమ్ ఏం చేస్తాం ఇప్పుడు వై కోఆర్డినేట్తో ఎంని మల్టిప్లై చేస్తాం, దీని తర్వాత ఈ ఈ వై కోఆర్డినేట్తో ఎన్ని మల్టిప్లై చేస్తాం, ఏమొస్తుంది my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n. ఇది వచ్చేసి మనకి ఏంటిదంటే వై కోఆర్డినేట్. అంటే మనకు ఎక్స్ కామా వై కావాలంటే ఏమొస్తుంది మనకి mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n కామా my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ ఇది y2 m ప్లస్. ఇది వచ్చేసి ఏంటంటే ఈ సెక్షన్ డివిజన్లో ఇది ఏంటంటే ఇంటర్నల్ డివిజన్, ఇది ఇంటర్నల్ డివిజన్, ఇది ఇంటర్నల్ డివిజన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏ అనే పి అనే పాయింట్ ఉంది, ఇక్కడ క్యూ అనే పాయింట్ ఉంది, ఈ రెండింటి మధ్యలో వీటిని ఇది డివైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఇంటర్నల్ డివిజన్ అంటాం, ఇంటర్నల్ డివిజన్. ఇంకోటి ఏముంటుందంటే ఇది ఫస్ట్ వన్ రాసుకోండి, ఇంకోటి ఏముంటుందంటే సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ డివిజన్. అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకోండి పి, అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకోండి క్యూ. ఓకే, ఈ విధంగా ఒక లైన్ ఉంది, ఈ విధంగా ఒక లైన్ ఉంది అనుకోండి, ఈ విధంగా ఒక లైన్ ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ ఒక ఏ అనే పాయింట్ అనేది ఈ విధంగా ఇక్కడ నుంచి దీన్ని ఒక రేంజ్లో డివైడ్ చేస్తుంది, ఇక్కడ నుంచి దీన్ని ఒక రేంజ్లో డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అనేది n ఉంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అనేది m ఉంటుంది అనమాట, m:n రేషియో ఇలా ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది, ఈ ఎక్స్టర్నల్ డివిజన్ అనమాట. ఇలా ఎక్స్టర్నల్గా డివైడ్ చేసినప్పుడు ఆ పాయింట్ ఈ ఏ కోఆర్డినేట్స్కి ఫార్ములా ఏంటిదంటే జస్ట్ ఇది వచ్చింది కదా, ఈ వచ్చిన దాంట్లో మనకు x, y ఇక్కడ mx2 ప్లస్ nx1 వచ్చింది కదా, ఇక్కడ మాత్రం మీరు మైనస్ అనేది రాయండి. ఇది రాసుకోండి ఫస్ట్, ఇది రాసుకున్న తర్వాత ఏం చేయండి అంటే మీరు ఏం చేస్తారంటే ఇది ఫస్ట్ రాసుకోండి, రాసుకున్న తర్వాత ఈ మొత్తం ఒక దగ్గర రాసుకోండి. ఇది రాసిన తర్వాత ఏం చేయండి ఫార్ములా చిన్న చేంజ్ చేసేయండి, ఇక్కడ మైనస్ అనేది వస్తుంది మీకు. ఓకే, ఎక్స్టర్నల్ డివిజన్కి ఇక్కడ మీకు మైనస్ అనేది వస్తుంది. ఓకే, ఇది మైనస్ m-n, ఇది మైనస్ వస్తుంది, ఇక్కడ m-n. అంటే ఎక్స్టర్నల్ డివిజన్ అన్నప్పుడు మైనస్ వస్తుంది, ఇంటర్నల్ డివిజన్ అన్నప్పుడు ప్లస్ అనేది వస్తుంది. ఓకే, ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే నెక్స్ట్ ఇంతసేపు మైక్ పెట్టుకోకుండా చెప్తున్నా, వాయిస్లో రికార్డ్ ఏంటంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి పాయింట్ P 3,4 డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ క్యూఆర్ అనేది లైన్ ఉంది, ఇక్కడ ఒకటి క్యూ ఉంది, ఇక్కడ పోయింది రాసింది, ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది, దీని ప్రాబ్లం ఏందో నాకు అర్థం కాదు. ఓకే, పాయింట్ P 3,4 ఉంది, క్యూఆర్ అనేది ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, క్యూ నుంచి ఆర్ వరకు ఒక లైన్ సెగ్మెంట్ ఉంది అనుకోండి, ఇది ఒక లైన్ ఉంది క్యూఆర్. దీన్ని P అనే పాయింట్ అనేది డివైడ్ చేస్తుంది, P అనే పాయింట్ ఇలా డివైడ్ చేస్తుంది అంటే 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే, 1:2 రేషియోలో చేస్తుంది. ఇది మనకి P అనే పాయింట్, ఇది 3,4 ఉంది అనుకోండి, P అనే పాయింట్ మధ్యలో 3,4 ఉంది, ఇది దీన్ని డివైడ్ చేస్తుంది. కోఆర్డినేట్స్ క్యూ కోఆర్డినేట్స్ వచ్చేసి మనకి 1,1 అండ్ ఆర్ కోఆర్డినేట్స్ వచ్చేసి 5,y. అయితే ఏమన్నాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. తెలుగు మీడియం వల్ల అయితే తెలుగు మీడియంలో మీరు చదువుకోండి. ఓకే, ఈ రెండు చదవాలంటే టైం వేస్ట్ అవుతుంది, అందుకని చదవట్లా. ఓకే, అయితే మనకు ఫార్ములా వచ్చేసి ఏంటంటే మనకి y కోఆర్డినేట్స్ కనుక్కోవాలి కదా, వై వాల్యూ కనుక్కోవాలి కాబట్టి మనకి ఎక్స్ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వైతో సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అయితే మనకు వై కోఆర్డినేట్కి ఫార్ములా అనేది మనకి my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n. ఓకే, అంటే మనకు జస్ట్ ఇక్కడ y అనే వాల్యూ కనుక్కోమన్నాడు కాబట్టి మనకి ఎక్స్ యొక్క సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇందులో m ఏంది మనకి ఇది m:n, దీంట్లో మీరు ఈ ఫార్ములాలో మీరు మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది, m అంటే ఎంత 1 ఇంటూ y2 ఎంత మనకి y2 అంటే y 1 ఇంటూ y ప్లస్ n ఎంత మనకి 2 ఇంటూ y1 ఎంత మనకి y1 అనేది 1 డివైడెడ్ బై ఎంత మనకి డివైడెడ్ బై m ప్లస్ n ఎంత 1 + 2 3. ఈజ్ ఏం కావాలి, ఈజ్ y కోఆర్డినేట్ అంటే మధ్యలో డివైడ్ చేసి p పాయింట్కి ఈక్వల్ కావాలి, ఈజ్ 4 అనేది కావాలి. అయితే ఏమొస్తుంది మనకి y ప్లస్ 2 ఈజ్ ఎంత 12. ఇక్కడ నుంచి y ఎంత వస్తుంది మనకి ఇటు పంపిస్తే మైనస్ y 10 అనేది వస్తుంది. ఓకే, y ఎంత 10 అనేది వస్తుంది. మనకు డైరెక్ట్ ఈ మధ్యలో డివైడ్ చేసే పాయింట్ ఉంది కదా, ఈ డివైడ్ చేసే పాయింట్ కోఆర్డినేట్స్ ఇచ్చేసి ఇందులో ఈ పాయింట్ లైన్ సెగ్మెంట్ మీద ఉన్నటువంటి ఒక పాయింట్లో y యొక్క కోఆర్డినేట్ని కనుక్కోమనేది క్వశ్చన్ అనమాట. ఓకే,
నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకటే క్వశ్చన్ ఉందా? ఓకే, లాస్ట్లో ఒకవేళ క్వశ్చన్స్ ఉంటే నేను దీని మీద ప్రాక్టీస్గా ఒక క్వశ్చన్ ఇచ్చేసి. ఓకే, 3:2 4,5 రేఖాఖండాన్ని 3:2లో విభజిస్తుంది. ఓకే, ఉంది కదా క్వశ్చన్, ఇది క్వశ్చన్ ఉంది. ఏ బిందువు బీసీ అనే రేఖాఖండం, బీసీ అనేది ఒక రేఖాఖండం అంటే బీసీ అనేది ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. బీసీ అనేది ఒక లైన్ సెగ్మెంట్. ఈ లైన్స్ డయాగ్రామ్స్ ఇవి పట్టించుకోకండి, మీకు ఐడియా కోసం తీస్తున్నా అంతే. దీనికే మార్కులు ఇయ్యారు, ఆన్సర్కి మార్కులు ఇస్తారు మనకు. ఇది బి, ఇది సి ఉందనుకోండి. బి అనేది ఇది 3:2 నిష్పత్తిలో విభజిస్తుంది. 3:2 ఈ విధంగా ఉందనుకోండి. ఓకే, ఇది ఎం అండ్ ఇది వచ్చేసి ఎన్. బీసీ యొక్క నిర్దేశకాలు వరుసగా బీసీ ఏముంది మనకి 4,5 అండ్ సి పాయింట్స్ వచ్చేసి 9,15 ఉంది. 9,15 ఉంది. ఓకే, 9,15. అయితే ఏ బిందువు యొక్క నిర్దేశకాలు అంటే ఈ పాయింట్ ఏ యొక్క నిర్దేశకాలు కావాలి మనకు. అంటే ఏ పాయింట్ యొక్క నిర్దేశకాలు ఏమొస్తాయి మనకి, ఏ అనేది x,y అనుకోండి, x,y. ఇది మనకు కావాలంటే ఏమొస్తుంది, mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n, కామా my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n. ఇందులో మీరు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, m ఎంత 3 ఇంటూ x2 ఎంత మనకి 9, 3 ఇంటూ 9 ప్లస్ ny1, n ఎంత మనకి 2 ఇంటూ x1 ఎంత మనకి 4, 2 ఇంటూ 4 డివైడెడ్ బై m ప్లస్ n ఎంత 3 ప్లస్ 2 ఎంత మనకి 5. ఓకే, కామా my2 m ఎంత 3 y2 ఎంత మనకి 15, 3 ఇంటూ 15 ప్లస్ ny1 n ఎంత 2 ఇంటూ 5, 2 ఇంటూ 5 డివైడెడ్ బై ఏమొస్తుంది మనకి 5. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే 3 9 27, 27 8 ఎంత మనకి 35 డివైడెడ్ బై 5, కామా ఇదంతా 45 10 55 డివైడెడ్ బై 5 అంటే ఏమొస్తుంది 5 1 5 7 5 1 5 11 అంటే 7,11 వస్తుంది. అంటే ఏ అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వీటిపైన 2 క్వశ్చన్లు వచ్చినాయి. మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉండే, మీరు వీటిపైన మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా అనేది చాలా ఈజీ ఉంటుంది. మిడ్ పాయింట్ ఫార్ములా ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ ఉందనుకోండి, చెప్పాల్సిన మిడ్ పాయింట్ ఫార్ములా అంటే ఏం లేదు. మిడ్ పాయింట్ అంటే ఏంటంటే యావరేజ్ అన్నమాట, యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇది ఒక కోఆర్డినేట్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ 0 నుంచి ఉందనుకోండి, 0 నుంచి ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 ఈ విధంగా ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇది ఒకటి వచ్చి 5 వచ్చింది అనుకో, ఈ 5 ఉంది. ఈ మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి మిడ్ పాయింట్ని మనం తీసుకోవాలి. అన్నప్పుడు ఏం తీసుకుంటాం, దీనికి మిడ్లో ఏముంది మనకి, ఇక్కడ నుంచి ఒక 2 అండ్ ఇక్కడ నుంచి ఒక 2 తీసిస్తే మధ్యలో 3 వచ్చింది కదా. అంటే ఏమొచ్చింది మనకి 1 ప్లస్ 5 డివైడెడ్ బై 2 చేసింది ఇంకో మిడ్. ఎగ్జాంపుల్ ఏమొచ్చింది మనకి 6 డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్స్ ఎంత మనకి 3 అనమాట. ఈ 3 అనేది మిడ్ పాయింట్ వచ్చింది కదా, మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ని మనం తీసుకుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, మిడ్ పాయింట్ ఫార్ములా అంటే మనం యావరేజ్ తీసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్స్ ఇచ్చేసి 2 పాయింట్స్ ఏ కామా బి అనేవి 2 పాయింట్స్ ఇచ్చేసి దీనికి సి అనేది మిడ్ పాయింట్ అన్నారు అనుకోండి. ఈ సి కోఆర్డినేట్స్ మీకు కావాలంటే ఇప్పుడు ఏ అనేది x1 కామా y1 ఉంది అండ్ బి అనేది క్లియర్గా రాస్తాం. మీరు నోట్స్ రాసుకుంటారు కాబట్టి కొంచెం క్లియర్గా రాస్తారు. కొంతమంది బిగినర్స్ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు, అందుకని అన్ని రాయాల్సి వస్తుంది. ఏ అనేది x1 కామా y1 అండ్ బి అనేది x2 కామా y2 ఉంది అనుకోండి. ఈ x2 కామా y2 ఉంది అండ్ ఇప్పుడు సి అనేది సిఆర్ ఎక్స్ ఏదో ఒక పాయింట్ క్యూ అనుకోండి. క్యూ అనేది ఏంది మనకి ఒక మిడ్ పాయింట్ అనుకోండి. మిడ్ పాయింట్ ఎక్స్ కామా వై ఉంది అనుకోండి. దీని వాల్యూ మీకు కావాలంటే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా వీటి ఎక్స్ కోఆర్డినేట్స్ అండ్ వై కోఆర్డినేట్స్ యావరేజ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఇది ఎక్స్ కావాలనుకోండి, ఎక్స్ ఈక్వల్స్ ఏమొస్తుంది x1 ప్లస్ x2 డివైడెడ్ బై 2 అండ్ వై కావాలనుకోండి వై ఈక్వల్స్ ఏమొస్తుంది మీకు y1 ప్లస్ y2 డివైడెడ్ బై 2. ఇది వచ్చేసి వై కోఆర్డినేట్స్, ఇది వచ్చేసి ఎక్స్ కోఆర్డినేట్స్ అనమాట. అంటే నేను లేదు, జస్ట్ మిడ్ పాయింట్స్ కావాలంటే మీరు యావరేజ్ తీసుకోవాలి. ఎందుకంటే మిడ్ పాయింట్ అనేది ఎప్పుడు వాటికి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది కాబట్టి ఆ విధంగానే తీసుకుంటాం. ఇది మిడ్ పాయింట్. నెక్స్ట్ వీటిపైన ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఏబి రేఖాఖండం యొక్క మధ్య బిందువు మధ్య బిందువు అంటే మిడ్ పాయింట్. ద మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ ఇది ఉందంట. అయితే కోఆర్డినేట్స్ ఏఆర్ అండ్ బి, ఏఆర్ 8k+2
comma 9 and those of B are 4 comma 5, 4 comma k. Then find the midpoint. Midpoint ని ఫైండ్ చేయాలి. మిడ్ పాయింట్ ని ఫైండ్ చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ కోఆర్డినేట్స్ కామా బి కోఆర్డినేట్స్ ఇచ్చిండు. ఏ కోఆర్డినేట్స్ బి కోఆర్డినేట్స్ ఏమి ఇచ్చిండు మనకి, ఏమి ఇచ్చిండంటే ఏ కోఆర్డినేట్స్ వచ్చేసి 8k + 2 కామా 9 ఉంది అండ్ బి కోఆర్డినేట్స్ వచ్చేసి 4 + k ఉంది, 4 కామా k ఉంది. అయితే వాడు ఇక్కడ ఏబి అనేది ద మిడ్ పాయింట్ ఇచ్చిండు మనకి, మిడ్ పాయింట్ ఏమి ఇచ్చిండు మనకి 5k + 1 కామా 6 అనేది ఇచ్చిండు. అయితే ఇక్కడ నుంచి మనం కే వాల్యూని ఫైండ్ చేద్దాం. కే వాల్యూని ఫైండ్ చేయాలంటే వాడు ఏమన్నాడంటే మిడ్ పాయింట్ని ఫైండ్ చేయాలని అన్నాడు. ఫైండ్ ద మిడ్ పాయింట్ అంటే ఈ మిడ్ పాయింట్ని ఫైండ్ చేయాలి. ఈ మిడ్ పాయింట్ని ఫైండ్ చేయాలంటే దీనిలో మనకు కే వాల్యూ ఎంత ఉందో మనకు తెలియాలి. కే వాల్యూ ఎంత ఉందో మనకు తెలియదు కదా. కానీ ఇక్కడ ఈ వై కోఆర్డినేట్ చూడండి, వై కోఆర్డినేట్ ఎంత ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ వై కోఆర్డినేట్ 9 ఉంది, ఇక్కడ వచ్చేసి కే ఉంది. ఈ వీటి రిలేషన్ తోటి మనం మనకు కే వాల్యూని తీసుకోవచ్చు. ఎలాగంటే ఈ ఎక్స్ ఈ పాయింట్ రావాలనుకోండి, మనకి 6 రావాలనుకోండి, మనకి ఎలా వస్తుంది, ఈ రెండింటి యొక్క యావరేజ్ కదా 6 అనేది. ఈ ఏ కామా బి అనేది ఒక లైన్ సెగ్మెంట్ అనుకోండి, ఇది ఏ ఇది బి, ఇది ఒక లైన్ సెగ్మెంట్ అనుకోండి, ఇది ఏ ఇది బి. ఇంతకుముందు మీకు చెప్పినట్టు వీటి యొక్క మిడిల్ పాయింట్ మీకు కావాలంటే మనం ఏం తీసుకున్నాం, క్యూ అనేది మిడ్ పాయింట్ అయితే వీటి యొక్క యావరేజ్ అనేది తీసుకున్నాం కదా, x1 + x2 y1 + y2. ఇక్కడ y1 + y2 వాల్యూస్ మనకు తెలుసు, అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది y1 అనుకోండి, ఇది y2 అనుకోండి. ఓకే, వీటి యావరేజ్ తీసుకుంటే మనకి ఎంత రావాలి, ఈ 6 అనేది రావాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే 6 = y1 ఎంత, y1 ఎంత మనకి 9 + y2 ఎంత k డివైడెడ్ బై వీటి యొక్క యావరేజ్ 2 అనేది తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి 12 = 9 + k. ఓకే, ఇక్కడ నుంచి k = ఎంత వస్తుంది మీకు, 12 నుంచి 9 తీసేస్తే మీకు 3 అనేది వస్తుంది. k = 3 అనేది వచ్చింది. వాడు ఏం ఫైండ్ చేయమన్నాడు, మిడ్ పాయింట్ ఫైండ్ చేయమన్నాడు. మిడ్ పాయింట్ ఏంది మనకి 5k + 1 కామా 6 కదా. ఈ k ప్లేస్లో మీరు 3 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది, 5 3 = 30, 5 3 = 15 + 1 ఎంత 16 కామా 6 అనేది మీ ఆన్సర్ అనేది అవుతుంది అన్నమాట. ఓకే, ఈ 16 కామా 6 అనేది మీ ఆన్సర్, ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనకి మిడ్ పాయింట్ థియరం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్లోప్ అండ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్. ఓకే, స్లోప్ అనేది ఏ విధంగా ఉంటుందండి, ఇంతకుముందు మీకు డిస్టెన్స్ చెప్పినప్పుడు ఏంటంటే ఇక్కడ మనం డిస్టెన్స్ ఫైండ్ చేసినాం కదా. ఓకే, క్లియర్గా వేరేది చెప్పేస్తాను మళ్ళీ దీనికి లింక్. స్లోప్ అండ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్. స్లోప్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరల్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఎట్లుంటుందంటే, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఎలా ఉంటుందంటే y = mx + c. ఇది ఎలా ఎప్పుడంటే ఇక్కడ m అనేది స్లోప్, మనకి m అనేది స్లోప్. ఓకే, ఈ m అనేది స్లోప్ ఎలా ఫైండ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇన్ని స్టార్లు పెడుతున్నా అంటే అర్థం చేసుకోండి. ఇది m అనేది మీకు స్లోప్ కావాలంటే ఏ విధంగా వస్తుంది అంటే m = tan θ. ఇది ఏందనేది చెప్తాను మీకు, ఇది గుర్తుపెట్టుకోండి జస్ట్ ఇప్పటికి. అండ్ సెకండ్ వచ్చేసి 2 పాయింట్స్ ఇచ్చింది. ఇది మనకి θ వాల్యూ ఇచ్చినప్పుడు వెన్ θ వాల్యూ ఈజ్ గివెన్. ఓకే, ఇది θ వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా వాడతాం. ఇది మీరు జస్ట్ గుర్తుపెట్టుకొని ఎలా వస్తుందని మీకు చెప్తాను నెక్స్ట్ నేను. దీని తర్వాత నెక్స్ట్ m అనేది 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు y2 - y1 డివైడెడ్ బై x2 - x1. ఇది వచ్చేసి 2 పాయింట్స్ ఇచ్చిన. ఓకే, ఇక్కడ డైరెక్ట్ ఈ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇది, అండ్ ఇంకో θ ఇచ్చినప్పుడు లైన్ మనకు ఆ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కొని అన్నాడు. లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోండి అంటాడు. θ వాల్యూ ఇచ్చి θ = సమ్ ఆల్ఫా ఉంది అనుకోండి. ఆల్ఫా ఇచ్చినప్పుడు θ = సమ్ ఆల్ఫా ఇచ్చినప్పుడు, లేదంటే θ అని పెట్టుకోండి. θ ఇచ్చినప్పుడు θ వాల్యూ ఇచ్చినప్పుడు లైన్ యొక్క ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే x cos θ + y sin θ = p అనేది ఉంటుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏముంటుందంటే ఈ 2 పాయింట్స్ ఇచ్చేసి మనం దాని యొక్క ఈక్వేషన్ కనుక్కోమన్నప్పుడు ఎలా ఉంటుందంటే, 2 పాయింట్స్ ఇచ్చేసి ఈక్వేషన్ కనుక్కోమన్నప్పుడు ఎలా ఉంటుందంటే y - y1 = m. ఏంది మనకి m అంటే ఇది రాసుకోండి, ఈ టోటల్ వాల్యూ రాసుకున్నా పర్లేదు, లేకపోతే డైరెక్ట్ దాని ప్లేస్లో m రాసుకున్నా పర్లేదు. m రాసేసి మనకి ఏమొస్తుంది, x - x1 ఇది వచ్చేసి దీని యొక్క ఫార్ములా.
ఈ ప్లేస్లో కొన్నిసార్లు ఎం రాస్తాం, కొన్నిసార్లు ఈ మొత్తం తీసుకొచ్చి మీరు ఇక్కడ రాసుకొస్తున్నాం. ఓకే ఓకే ఇది దీనికి వచ్చేసి ఈక్వేషన్ అనమాట. దీని తర్వాత దీనిపైన మనం ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఇది చెప్పాలి కదా. ఓకే ఇది చెప్తాం ఒకసారి. ఇలా వస్తుంది, ఇది కొంచెం ఒక ఐడియా అనేది ఇస్తాను మీకు. స్లోప్ అంటే ఏంటిది అనేది ఇది చూడండి. జనరల్ ఈక్వేషన్ పోయిందా. ఓకే ఇంకోటి ఉంటుంది ఇక్కడ, ఇంకో స్లోప్ ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే ఫర్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అనేది ఒక ఈక్వేషన్ అనుకోండి, ఒక లైన్ అనుకోండి. దీంట్లో మనకు స్లోప్ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్లోప్ కావాలంటే మనకు ఇచ్చే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే ఇది ఒక జనరల్ ఫామ్ ఒక ఈక్వేషన్. ఎలాగంటే ఇప్పుడు 3x ప్లస్ 5y మైనస్ 2 ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి. దీన్ని మీరు దీంతో కంపేర్ చేయండి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0. దీంతో మీరు కంపేర్ చేస్తే ఇక్కడ ఏ ఎంత వస్తుంది మనకి 3 వస్తుంది. బి ఎంత వస్తుంది మనకి, బి అనేది 5 వస్తుంది. ఇక్కడ నుంచి సి ఎంత వస్తుంది, సి అనేది -2 వస్తుంది. దీంట్లో నుంచి దీని యొక్క మీరు స్లోప్ కనుక్కోవాలనుకోండి. దీని యొక్క స్లోప్ కనుక్కోవాలంటే మీరు ఏం చేయాలంటే దీన్ని y ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఈ ఫామ్లో వచ్చే విధంగా రాసుకోవాలి. ఈ ఫామ్లో వచ్చే విధంగా రాసుకుంటే దీని యొక్క స్లోప్ మీకు ఏమవుతుందంటే దీని యొక్క స్లోప్ అనేది మీకు ఏమవుతుంది -a/b అనేది అవుతుంది. -a/b ఇది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనిలో మీరు స్లోప్ కావాలనుకోండి. దీన్ని వైలో వచ్చే విధంగా రాసుకుంటారు. వైలో వచ్చే విధంగా రాసుకుంటే ఇలా రాస్తారంటే చెప్తాను మీకు. ఫస్ట్ దీన్ని వైలో వచ్చే విధంగా రాసుకోవడం వచ్చింది అనుకోండి, మీరు మిగిలిన అన్ని చేయొచ్చు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాసుకోండి. దీన్ని క్లియర్ చేసేస్తున్నా, దీని గురించి చెప్తాను నెక్స్ట్. ఓకే నేను స్లైడ్స్ ఎక్కువ పెట్టుకోలేదు ఎక్స్ట్రాగా, అందుకని ఇవన్నీ తీయాల్సి వస్తుంది. ఇది రాసుకోండి. అయితే ఇక్కడ ఏమొస్తుంది మీకంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 కదా. దీనిలో నుంచి మీరు వై టర్మ్స్లో రాసుకోవాలి. వై టర్మ్లో రాసుకోవాలంటే బీవై ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మీకు -ax మైనస్ సి. ఈ రెండింటిని నేను అటు పంపించేసిన. ఇక్కడ వై కావాలంటే వై ఈక్వల్స్ టు ఎంత -ax/b మైనస్ c/b. అయితే మనకు ఏం కావాలి, y ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి టర్మ్స్లో కావాలి కదా. కావాలంటే దీన్ని ఏం చేస్తాం మనం, y ఈజ్ ఈక్వల్స్ టు -a/b ఇంటూ ఎక్స్ ప్లస్ రాసుకొని -c/b. చూడండి y ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫార్మాట్లో ఉంది కదా. ఇది ఉన్నప్పుడు దీన్నే మనం ఏం తీసుకుంటామంటే -a/bని దీన్నే మనం ఏం తీసుకుంటామంటే m ఈజ్ ఈక్వల్స్ టు -a/b అనేది దాని యొక్క స్లోప్గా తీసుకుంటాం. స్లోప్ ఇది అనేది ఒక స్లోప్ అన్నమాట. అండ్ m ఈక్వల్స్ టు tan θ అనేది ఒక స్లోప్. అండ్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు y2 - y1/x2 - x1 అనేది ఒక స్లోప్. అండ్ స్లోప్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఇది, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఇది, ఈక్వేషన్ ఫామ్ చేయడానికి ఇవి ఎలాగ వర్క్ అయితే అనేది నెక్స్ట్ నేను క్వశ్చన్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమైతే మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ మీకు అర్థం కాదు అంటే m tan θ ఇది ఎందుకు వస్తుందని అర్థం కాదు, మిగిలిన అర్థమై ఉంటాయి. ఓకే అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకోండి, దీనిపైన ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి దీనికి ఈ స్లోప్ కనుక్కోవాలంటే మీరు ఈ స్లోప్ కనుక్కోవాలంటే ఏమొస్తుందంటే మీకు ఇది θ అవుతుంది. అలాంటప్పుడు ఇది 90 degrees అవుతుంది కదా. 90 degree ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీనికి మీరు స్లోప్ కనుక్కోవాలనుకోండి, ఒక నిమిషం. ఓకే దీనికి మీరు స్లోప్ కనుక్కోవాలనుకోండి. ఇక్కడ మీరు మనకు దీని యొక్క వాల్యూ తెలియాలి అండ్ దీని యొక్క వాల్యూ తెలియాలి. దీని యొక్క స్లోప్ కావాలంటే ఈ రెండింటి వాల్యూ కావాలి కదా. ఈ రెండింటికి అంటే ఇది పర్పెండికులర్ అండ్ ఇది వచ్చేసి బేస్. ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏముంటుంది మనకి, ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఉన్న యాంగిల్ ఏముంటుంది అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు tan θ అంటే ఏంటి మనకి ఎదుటి భుజం బై ఆసన భుజం అంటే పర్పెండికులర్ డివైడెడ్ బై బేస్ కదా. అందుకని ఈ రెండు తీసుకుంటాం కాబట్టి ఇక్కడ tan θ వాల్యూ వస్తే మనకి వీటి యొక్క స్లోప్ అనేది కనుక్కోవచ్చు అనమాట. దాని గురించి అని చెప్పేసి tan θ అనేది తీసుకుంటాం. ఓకే నెక్స్ట్ వచ్చేసి అది క్లియర్గా మీకు అవసరం లేదు, మీరు జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుని ఆ డెరివేషన్స్ అని మనకు అవసరం లేదన్నమాట. కాకపోతే క్వశ్చన్స్లో వస్తుంది, ఇప్పుడు అది ప్రాబ్లం కాబట్టి చెప్తున్నా. ఓకే 2,3 బిందువు గుండా పోతూ వాళ్ళు అంటే ఏంటి మనకి స్లోప్ 4 అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2,3 విత్ స్లోప్ 4. ఓకే దీని కూడా అంటే ఒక సింగిల్ పాయింట్ 1 పాయింట్ అండ్ స్లోప్ ఇచ్చినప్పుడు మనకి ఈక్వేషన్ కావాలనుకోండి. దీన్ని ఏమొస్తుంది మనకి y - y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x - x1. ఇదే కదా, ఇదే ఫార్ములా ఇంతకుముందు మీకు చెప్పిన. అయితే ఇందులో మనకి x1 y1 తెలుసు, ఇది x1 ఇది y1 అండ్ ఇక్కడ వాల్ అనేది డైరెక్ట్ ఇచ్చిండు మనకి ఎంత 4 అనేది ఇచ్చిండు. ఈ వాల్ స్లోప్ అనేది మనకి ఇవ్వలేదు అనుకోండి. స్లోప్ ప్లేస్లో ఏమి ఇస్తాడంటే ఇంకో పాయింట్ ఇస్తాడు. ఇది p అనుకోండి, ఇది వచ్చేసి q అనుకోండి. ఇక్కడ ఇంకో పాయింట్ ఇస్తాడు x2, y2
అది ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 2 పాయింట్స్ నుంచి మనం ఏం తీసుకుంటాం, వాటి యొక్క స్లోప్ అనేది తీస్తాం. m ఈజ్ ఎంత మనకి y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 చేసి ఇక్కడ నుంచి మనం స్లోప్ తీసుకొని దాని తర్వాత ఈక్వేషన్స్ అనేది ఫామ్ చేస్తాం. స్లోప్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఆ ఫార్ములా అనేది వాడేస్తాం అనమాట. అయితే ఏమొస్తుంది మనకి y మైనస్ y1 ఎంత మనకి y మైనస్ y1 ఎంత మనకి y1 వచ్చేసి 3 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ m అంటే ఎంత మనకి 4 ఇంటూ ఏమొస్తుంది మనకి x మైనస్ 2 అయితే y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 4x మైనస్ 8 అనేది వస్తుంది. దీని నుంచి మనకు y ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి 4x ఈ మైనస్ 3 ఇటు పోతే ప్లస్ 3 అవుతుంది. అంటే మైనస్ 8 ప్లస్ 3 ఎంత మైనస్ 5 అనేది వస్తుంది. అంటే y ఈక్వల్ టు 4x మైనస్ 5 అనేది ఈక్వేషన్ అనమాట. అంటే ఈ ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ the line passing through the points? ఓకే, 2 పాయింట్స్. ఇది మీరు హోంవర్క్ చేయండి. హోంవర్క్ ఈ వీడియోని ఇక్కడ స్టాప్ చేసిన తర్వాత ఒకవేళ మీకు రాకపోతే ఆన్సర్ అనేది చూడండి. ఓకే, 2 పాయింట్స్. ఫస్ట్ ఏం చేయాలి, మనం వీటి యొక్క ఏం కనుక్కోవాలి, స్లోప్ అనేది కనుక్కోవాలి. స్లోప్ ఏమొస్తుంది మనకి y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఇదే కదా దీని యొక్క స్లోప్ మనకి. దీని యొక్క స్లోప్ కావాలంటే చూడండి, ఇప్పుడు స్లోప్ కావాలంటే ఏమొస్తుంది మనకి y2 ఎంత మనకి 11 మైనస్ y1 ఎంత 3 డివైడెడ్ బై y2 x2 ఎంత 5 డివైడెడ్ బై 1 అంటే ఎంత వస్తుంది మీకు 8 డివైడెడ్ బై ఎంత 4 అంటే ఎంత వచ్చింది 2 అనేది వచ్చింది. 2 అనేది స్లోప్ వచ్చింది మనకి. ఈక్వేషన్ ఇది y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1, ఇంతే కదా. అయితే ఇక్కడ మీరు y2 x2 ఇక్కడ తీసుకోవచ్చు. అంటే నేను ఫస్ట్ పాయింట్ ఎందుకు తీసుకుంటున్నా అనేది మీరు చాలా మందికి డౌట్ రావచ్చు. మీరు అక్కడ సెకండ్ పాయింట్ ఇక్కడ తీసుకొని మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఏది తీసుకున్నా కానీ మీకు వస్తుంది. ఓకే, ఇక్కడ y2 x2 ఇక్కడ తీసుకోవచ్చు, డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, y మైనస్ y1 ఎంత మనకి 3 దట్ ఈక్వల్స్ టు m ఎంత వచ్చింది 2 ఇంటూ x మైనస్ x1 ఎంత మనకి 1 x మైనస్ 1. ఓకే, y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 2 అన్నమాట. ఓకే, 2x మైనస్ 2. ఇక్కడ నుంచి మీకు y కావాలంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 3ని ఇటు పంపిస్తే ప్లస్ 3 అవుతుంది. అండ్ 2x మైనస్ 2 ప్లస్ 3 ఎంత ప్లస్ 1 అనేది అవుతుంది. ఓకే, y ఈక్వల్స్ టు 2x ప్లస్ 1 y ఈక్వల్స్ టు 2x ప్లస్ 1 అని ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కన్వర్ట్ ద ఈక్వేషన్ 6x మైనస్ 3y ప్లస్ 9 ఈక్వల్స్ టు 0 ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇంకా ఫైండ్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంటంటే y ఈక్వల్స్ టు mx ప్లస్ ఈ ఫామ్లో దీన్ని కన్వర్ట్ చేసి దీని యొక్క స్లోప్ అండ్ ఆ ఈక్వేషన్ని కనుగొనడం అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, దీన్ని కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఫస్ట్ దీన్ని చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3. ఈ 3 డబుల్లో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది 2x. నేను డైరెక్ట్ సింప్లిఫికేషన్ అనేది డైరెక్ట్ చేసేస్తున్నా. మీకు రాకపోతే మీరు సింప్లిఫికేషన్ వీడియోని చూడండి. ఓకే, చాలాసార్లు చెప్తున్నా. ఇక్కడ నేను సింప్లిఫికేషన్ గురించి ఏం చెప్పట్లేదు, మీకు ఆ కాన్సెప్ట్ గురించి చెప్తున్నా కాబట్టి నేను డైరెక్ట్ అన్ని క్యాన్సిలేషన్ చేసేస్తున్నా. ఓకే, 6x 3 టేబుల్ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తే 3 2 టైమ్స్ పోతుంది కదా 6 కాబట్టి 2x వస్తుంది. మైనస్ 3కి 3 పోయింది, మైనస్ y ప్లస్ 3 9 కాబట్టి ఈక్వల్ టు 0. ఓకే, దీని నుంచి మనకి ఏంది y ఈక్వల్స్ mx ప్లస్ c కదా. ఈ మొత్తం ఇటు పట్టుకోపోయే బదులు దీని ఒకదాన్ని ఇటు పంపిస్తే ఏమొస్తుంది మైనస్ y ఈక్వల్ టు ప్లస్ 5 అవుతుంది. అంటే y ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 దీన్ని y ఈక్వల్స్ టు mx ప్లస్ cతో కంపేర్ చేస్తే ఈ కలర్ ఏది కనిపిస్తుందో నాకు ఐడియా రావట్లేదు అసలు. y ఈక్వల్స్ టు mx ప్లస్ cతో దీన్ని మీరు కనుక కంపేర్ చేస్తే మీకు ఏమొస్తుంది y ఈక్వల్స్ టు 2x ప్లస్ 3. ఇది చూడండి, ఇక్కడ y ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 అనేది ఒకటే ఈక్వేషన్ ఉంది. దీని నుంచి మీరు డైరెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతో mతో కంపేర్ చేస్తే y ఈక్వల్స్ టు mx ప్లస్ 3తో ఇలా m ప్లస్లో 2 ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ అంటే ఏంది మనకి స్లోప్ అనేది 2 అనేది అవుతుంది అనమాట. ఓకే, మీరు ఈ విధంగా దీని యొక్క సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఎ లైన్. ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ లైన్లో ఇందులో 2 ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి 3 ఉంటాయి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్యారలల్ గుండే ఇక్కడ చెప్పనేది ఇక్కడ చెప్పేస్తుంది ఈ సైడ్కి. సెకండ్ వన్ వచ్చేసి ఏముంటుంది అంటే ప్యారలల్ గుండే లైన్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఉంటుంది. ప్యారలల్ లైన్స్కి మధ్య డిఫరెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అని రాసుకోండి. ఓకే, ప్యారలల్ లైన్స్ డిస్టెన్స్ నేను షార్ట్కట్లో రాసేస్తున్నా. ఓకే, అయితే ఇందులో ఏముంటుంది అంటే ప్యారలల్ లైన్స్కి డిస్టెన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏముంటుంది అంటే ఆరిజిన్ నుంచి డిస్టెన్స్
లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అని తీసుకోండి. 0 అని తీసుకుంటే దీనికి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కావాలనుకోండి. డిస్టెన్స్కి ఫార్ములా ఎలా ఉంటుందంటే మనకి ax1 ప్లస్ by1 ప్లస్ సి డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ విధంగా అనేది మనకు ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఇది డిస్టెన్స్ ఏంది మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా డిస్టెన్స్ టీ ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, ఇందులో మనకు ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కావాలనుకోండి. ఆరిజిన్ నుంచి కావాలంటే ఈ ఎక్స్ కామా వై, ఈ x1 కామా y1 అనేది ఏంటి అంటే ఈ పి ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటి మనకి ఆరిజిన్ పాయింట్ ఇది 0,0 కదా. 0,0లో ఇది x1గా తీసుకుంటాం, ఇది y1గా తీసుకున్నాం, xy కోఆర్డినేట్స్. ఈ x1 y1 ఈ వాల్యూస్ని మనం డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, మనకు ఆ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ x1 y1 ఈ రెండు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అండ్ ఇక్కడ ఇది 0 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైపోతుంది అంటే ఈ మొత్తం 0 అయిపోతుంది, ఈ మొత్తం 0 అయిపోతుంది. అంటే ఇది ఏం మిగులుతుంది మన d ఈజ్ ఈక్వల్స్ టు c డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇది అనేది మిగిలిపోతుంది. ఓకే, ఇది వచ్చేసింది మనకి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్. అండ్ నార్మల్ డిస్టెన్స్ కావాలనుకోండి, నార్మల్గా ర్యాండమ్ ఏ పాయింట్ నుంచి డిస్టెన్స్ మీకు కావాలన్నా మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే ఇది యూనివర్సల్ ఫార్ములా అన్నమాట. యూనివర్సల్ ఫార్ములా మీకు డైరెక్ట్ ఆరిజిన్ నుంచి అన్నాడు అనుకోండి, మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆరిజిన్ నుంచి కాకుండా 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చేసి వాటి నుంచి డిస్టెన్స్ కావాలనుకోండి. మీకు ప్యారలల్ లైన్స్ అంటే ఏంటిది, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటిది, ఓవర్ ల్యాపింగ్ లైన్స్ అంటే ఆ టైప్ ఆఫ్ లైన్స్లో అవి చెప్తాను మీకు, వాటి కండిషన్ ఏంటిది అనేది. కానీ మీరు ఇక్కడ చిన్న గుర్తుపెట్టుకోవాల్సింది ప్యారలల్ లైన్స్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ax1 ప్లస్ by1 ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి. అండ్ నెక్స్ట్ ఇది ఒక లైన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ax2 ప్లస్ by2 ప్లస్ సి ఈక్వల్స్ టు 0, c2 అనుకోండి, c1 ఇది c2 ఉంది అనుకోండి, డివైడ్ బై ఇది ఉందనుకోండి ఈక్వల్స్ టు 0, ఇది లైన్ 2 ఉందనుకోండి. ఓకే, ఈ విధంగా లైన్స్ ఉన్నప్పుడు మీకు ప్యారలల్గా ఉన్న అంటే ఈ 2 లైన్స్ అనేవి ప్యారలల్గా ఉండాలంటే కండిషన్ ఏంటిదంటే a1 బై a2 ఈజ్ ఈక్వల్స్ టు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1 బై c2. ఓకే, ఇది అనేది ఈ కండిషన్ అన్నమాట, ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్ ఒక కండిషన్. అయితే ఇక్కడ మీకు వీటి మధ్య డిస్టెన్స్ కావాలనుకోండి. ఇప్పుడు చూడండి ఏం చేస్తాం, డిస్టెన్స్ ఈ d2 మైనస్ ఈ d1 అంటే ఈ రెండింటిలో మోడ్ ఉంది కాబట్టి, ఇక్కడ మోడ్ ఉంది కాబట్టి ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ తీసేసిన, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ తీసేసిన, రెండు సేమ్ కాబట్టి ఇక్కడ a1 బై a2 b1 బై b2 అనేది సేమ్ ఉంటాయి మనకి. కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే ఇవి ఇక్కడే క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ వీటిని తీసేసినప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. అయితే ఇక్కడ c1 మైనస్ c2 ఆర్ c2 మైనస్ c1 మోడ్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నా సరిపోతుంది, డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని తీసుకుంటాం అన్నమాట. ఇది వచ్చేసి దీని యొక్క డిస్టెన్స్. అంటే పర్పెండిక్యులర్ లైన్ అంటే ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రాఫ్ ఉందనుకోండి, ఇది ఒక గ్రాఫ్ ఉంటే దీని మీద ఇలా 2 లైన్స్ పోతున్నాయి అనుకోండి, ఇలా 2 లైన్స్ పోతున్నాయి అనుకోండి, మీకు ఇవన్నీ అవసరం లేదు. అయితే వీటి మధ్య డిస్టెన్స్ కావాలి మనకి వీటి మధ్య డిస్టెన్స్ కావాలన్నప్పుడు మనకి a1 a2 ఆ పాయింట్స్ అనేవి a1 a1 కామా a2 కామా ఈ రెండు ఈక్వల్ ఉంటాయి అండ్ b1 b2 ఈక్వల్ ఉంటాయి. కాబట్టి మనకు డైరెక్ట్ వీటి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. అలాంటప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ టు c1 మైనస్ c2 అనేది ఈ c1 c2 అంటే ఇక్కడ చూడండి ఇందులో a1 బై a2 b1 b2 ఇవి రెండు సేమ్ ఉన్నాయి. x1 y1 a1x ఈ విధంగా తీసుకోవాలా మనం, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0. ఓకే, ఈ ఈక్వేషన్ అనేది x1 కాదు, ఏంటంటే ఎందుకంటే మనకి a1 a2 b1 b2 c1 c2 ఇవి చేంజ్ ఉన్నాయి కదా. అంటే ఇది a1x ఇది b1y c1 ఈక్వల్స్ టు 0 అండ్ ఇది a2x ప్లస్ ఇది b2y ప్లస్ ఇది c2 ఈక్వల్స్ టు 0. అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. ఈ అనేది రెండు లైన్స్ ఇవనేది రెండు ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్ ఉన్న కండిషన్ అనేది మనకి a1 బై a2 ఈక్వల్స్ టు b1 బై b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1 బై c2 అవ్వాలి. ఇది అవుతాయి. ఇక్కడ చూడండి a1 a2 b1 b2 ఇవన్నీ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ c1 అండ్ c2 మాత్రమే మిగులుతాయి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం, డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చేస్తే మనకి ఏమొస్తాయి, వీటి యొక్క డిస్టెన్స్ అనేది వస్తాయి. ఓకే, ఈ ప్యారలల్ లైన్స్ కండిషన్ ఏంటిది, పర్పెండిక్యులర్ అంటే ఓవర్ ల్యాపింగ్ లైన్స్ ఏంటి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి ఏంటివి, ఇది యొక్క నెక్స్ట్ టాపిక్ వస్తుంది, అప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు పూర్తిగా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మూల బిందువు నుండి లంబ రేఖకు దూరం కనుక్కోండి. ఓకే, ఏమన్నాడు, ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఆరిజిన్ నుంచి డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి మనకి, మీకు ఒకవేళ ఆరిజిన్ నుంచి గుర్తు రాకపోతే మీకు డైరెక్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్పిన, d ఈజ్ ఈక్వల్స్ టు ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇది చెప్పిన, ఇది మోడ్లో
మోడ్లో ఉంటుంది కదా. ఇది x1 y1 అనేది మనకి ఆరిజిన్ అంటే 0,0, ఇది x1 y1. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మొత్తం 0 అయిపోతుంది, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ ఇది 0 అయిపోతుంది. ఏం మిగిలిపోతుంది, c/√a² + b². c ఏముంది మనకి -20 డివైడెడ్ బై √a² ఎంత మనకి, ఇది ax + by ప్లస్ దీన్ని c తీసుకుంటే c ప్లస్లో -20 వస్తుంది. a = 3 అండ్ b = 4 అంటే 3² + 4². ఓకే, దీంట్లో మోడ్ ఉంటుంది. దీని తర్వాత ఏంటి మనకి -20 డివైడెడ్ బై 3² 4² ఎంత 3 4 5 పై దగ్గర రీప్లేస్, లేకపోతే మీరు డైరెక్షన్ 3² 9 వస్తుంది, 4² 16 25 అంటే మీకు 5 అనేది వస్తుంది డివైడ్ బై 5. దీనికి మోడ్ 5 4 టైమ్స్ అంటే మీకు -4 వస్తుంది. మోడ్లో ఉంది కాబట్టి దీని నుంచి ఏమొస్తుంది మీకు 4 అనేది వస్తుంది అనమాట. 4 అనేది మీకు వస్తుంది ఆన్సర్. ఓకే, ఈ సి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. ఒక 2 లైన్స్ ఇచ్చాము, ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోమంటే ఇక్కడ చూడండి ప్యారలల్ లైన్స్ అంటే ఇక్కడ ఇది ఏ వాల్యూ చూడండి 3x ఉంది, ఇది 4y ఉంది, ఇక్కడ చూడండి 3x ఉంది 4y ఉంది. ఈ రెండు అనేది క్యాన్సిల్ అయిపోతాయి, 2 లైన్స్లో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. మనకు ఈ C1 C2 లేవు ఉన్నాయి కదా, వీటి మధ్య డిఫరెన్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి -2 నుంచి -8 చేసిన ఏమొస్తుంది మీకు -10 వస్తుంది. ఓకే, మోడ్లో ఉంటుంది కాబట్టి +10 అయిపోద్ది. దీనిలో నుంచి చూడండి 8 మైనస్ ఇది చేసినా కానీ 8 -2 అయింది, --- అనేది ప్లస్ అయిపోతుంది. ఓకే, 8 + 2 అంటే ఎంత 10 అయిపోతుంది. అంటే దీంట్లో నుంచి అది తీసిన అంటే మీరు C1 ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఈ రెండు ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ తీసేసిన, సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ తీసేసిన మీకు ఎలాంటి చేంజ్ ఉండదు. అదే మీకు ఇంతకుముందు నేను చెప్పబోయినాను అనమాట. ఓకే, దీని తర్వాత అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే A1 A2 వాల్యూ చూడండి, AB వాల్యూ చూడండి 3 4, ఇక్కడ చూడండి 3 4 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీకు డినామినేటర్లో √a² b² వస్తుంది కదా, అక్కడ చేంజ్ కాదు. ఓకే, అయితే మీకు ఏమొచ్చింది C1 - C2 డివైడెడ్ బై √a² + b². ఇదే కదా పర్పెండిక్యులర్ లైన్కి. అయితే ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే C1 ఎంత మీకు 8 -2 ఎంత +2 అయిపోతుంది డివైడెడ్ బై √a² అంటే ఎంత మనకి 3² + 4², ఏమొస్తుంది మీకు 8 + 2 10 డివైడెడ్ బై ఎంత 3² 4², దీనికి వాల్యూ 5 ఎంత 5 1 5 2 అంటే ఇక్కడ నుంచి మీకు 2 అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, అంటే సి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే టైప్ ఆఫ్ లైన్స్. టైప్ ఆఫ్ లైన్స్ ఇంతకుముందు చెప్తాను కదా మీకు అన్ని మోడల్స్లో నేను 2 to 3 క్వశ్చన్ చెప్పుకుంటూ పోతున్నా. అన్ని అంటే ఎక్కువ మల్టిపుల్ క్వశ్చన్స్ అని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను జస్ట్ కాన్సెప్ట్ అని చెప్తున్నా. అన్ని ఇక్కడ మల్టిపుల్ క్వశ్చన్ చెప్పుకుంటూ పోతే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. ఓకే, టైప్ ఆఫ్ లైన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. సెకండ్ వన్ వచ్చేసి parallel lines and third one వచ్చేసి overlapping lines. ఓకే, కొంతమందికి రైటింగ్ అర్థం కాకపోవచ్చు, నేను చెప్తున్నప్పుడు రాసుకోండి. ఓకే, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లైన్ పోతుంది అనుకోండి, దీన్ని ఇలా మధ్య నుంచి ఒక లైన్ కట్ చేసింది అనుకోండి, ఈ విధంగా ఇది గ్రాఫ్లోనే ఈ విధంగా కట్ చేసింది అనుకోండి. అయితే ఈ లైన్స్ అనేవి ఇలా కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటాయి. దీని తర్వాత ఇంటర్సెక్ట్ అయిన తర్వాత ఇవి కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఇవి ఫ్యూచర్లో ఎప్పుడు కలవవు అన్నమాట. ఈ ఒక సింగిల్ పాయింట్ దగ్గరనే కలుస్తాయి. ఈ సింగిల్ పాయింట్ని ఏమంటామంటే ఈ 2 లైన్స్కి ఉన్నటువంటి కామన్ సొల్యూషన్ అనమాట. ఈ కామన్ సొల్యూషన్ అంటే దీనికి ఒక సింగిల్ కామన్ సొల్యూషన్ ఉంటుంది. సింగిల్ కామన్ సొల్యూషన్ ఉంటుంది. ఈ సింగిల్ కామన్ సొల్యూషన్ అనేది ఈ 2 లైన్స్ని సాటిస్ఫై చేస్తాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఏమనుకోమంటే ax1 + by1 + c = 0, దీన్ని ax2 + by2 + c = 0 అనుకున్నారనుకోండి. ఈ 2 లైన్స్ అనుకున్నారనుకోండి. ఈ x1 y1 అండ్ x2 y2 ప్లేస్లో మీరు ఇక్కడ వచ్చే పాయింట్ ఉంది కదా, ఈ p ఆఫ్ x, y అనుకోండి. ఈ x, yని ఈ రెండిట్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 0 అనేది వస్తుంది. అంటే అది ఈ పాయింట్ అనేది ఈ రెండు ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే మీరు ఇండైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఒక యూనిక్ సొల్యూషన్ అనేది ఉంటుంది, ఒకటే ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్యారలల్ లైన్స్. ఓకే, దీని కండిషన్ కూడా చెప్పారు. ఏదో అవుతుంది, ఇది ఆటోమేటిక్గా స్విచ్ అయిపోతుంది స్లైడ్స్. ఓకే, దీని కండిషన్ ఏంటిదంటే a1/a2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ కదా,
ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యారలల్ లైన్స్ కండిషన్ ఏంది? ఇప్పుడు ఈ 2 లైన్స్ ఉన్నాయనుకోండి, ఈ విధంగా 2 లైన్స్ ఉన్నాయనుకోండి. ఈ 2 లైన్స్ అనేవి ఇన్ఫినైట్గా ఇలా పోతూ ఉంటాయి. ఇవి ఎక్కడ కలుసుకో అన్నమాట. ఎక్కడ కలుసుకో. వీటికి ఏముంటుందంటే నో సొల్యూషన్. ఇవి ఎక్కడ అనేది కలుసుకో కాబట్టి కామన్గా ఈ 2 లైన్స్కి అనేది కామన్ సొల్యూషన్ అనేది ఉండదు అనమాట. నో కామన్ సొల్యూషన్ రాసుకోండి. నో కామన్ సొల్యూషన్. ఇండివిజువల్గా ఉండొచ్చు కానీ కామన్గా రెండింటికి ఏ సొల్యూషన్ ఉండదు అనమాట. నో కామన్ సొల్యూషన్ రాసుకోండి. ఓకే, కామన్ సొల్యూషన్. అయితే ఎలాగద్ది స్లైడ్స్ ఎందుకు ఆటోమేటిక్ చేంజ్ అవుతున్నాయి? ఓకే, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అయితే వీటి కండిషన్ మనకి a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఏముంటుంది మనకి నాట్ ఈక్వల్ టు c1/c2. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఉంటుంది కానీ నాట్ ఈక్వల్ టు c1/c2 ఉంటుంది. ఈ ఓవర్ ల్యాపింగ్ లైన్స్లో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నాయి అనుకోండి. ఇది ఒక లైన్ అనుకోండి, పి నుంచి క్యూకి ఇది ఒక లైన్ అయితే దీనిపైన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ ఉంది అనుకోండి. ఏముంటుంది మనకి m to n ఇది ఒక లైన్ ఉంది అనుకోండి. m to n అనేది ఒక లైన్ ఉంది అనుకోండి. అయితే ఈ లైన్ అనేవి రెండు, ఒక నిమిషం మళ్ళీ రీస్టార్ట్ చేస్తాయి. దీనికి ఏదో అయింది చేంజెస్. ఓకే, ఓవర్ ల్యాపింగ్ లైన్స్ అనేవి ఇది అనమాట. దీని తర్వాత ఇది ఓవర్ ల్యాపింగ్ లైన్, ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వరకు ఇది అనేది మనకు ఓవర్ ల్యాపింగ్ లైన్. ఈ ఓవర్ ల్యాపింగ్ లైన్స్లో ఇక్కడ మీకు మల్టిపుల్ సొల్యూషన్ అనేవి ఉంటాయి అనమాట. మల్టిపుల్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఈ ఒక్కొక్క పాయింట్ దగ్గర దీనికి ఒక్కొక్క సొల్యూషన్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాను అనుకో, x1, y1. ఇక్కడ Q అనే పాయింట్ తీసుకోండి, x2, y2. దీని తర్వాత ఇక్కడ Z అనే ఒక పాయింట్ తీసుకోండి, x3, y3. ఈ విధంగా మీకు మల్టిపుల్ సొల్యూషన్ అనేవి ఉంటాయి అనమాట. అంటే వీటికి మల్టిపుల్ సొల్యూషన్ ఉంటాయి. మల్టిపుల్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. అయితే దీని కండిషన్ ఏముంటుంది? a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. ఇక్కడ ఫేస్ క్యామ్ ఉండొచ్చు కానీ నేను చెప్తున్నా కదా, అది రాసుకోండి. ఓకే, a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2. ఈ కండిషన్ అనేది దీనికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీటిపైన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దాం. అక్కడ మీకు క్లారిటీగా ఐడియా అనేది వస్తుంది. ఓకే, the intersection point of the equation 3p minus 2q plus 23 equals to 0 and minus 2p plus q minus 13 equals to 0 on equals to 0 on the graph is p comma q. ఓకే, అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉందంట. ఇప్పుడు ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే మనకి దీనికి యూనిక్ సొల్యూషన్ ఉన్నట్టు. యూనిక్ సొల్యూషన్ అంటే ఇప్పుడు ఇలా ఒక గ్రాఫ్ ఉంది. ఈ గ్రాఫ్ పైన ఇలా ఒక లైన్ ఉంది అండ్ ఈ విధంగా ఒక లైన్ పోతుంది అనుకోండి. ఇవి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏముంది మనకి? పాయింట్ p, q అనేది ఒక పాయింట్ ఉందంట. పాయింట్ ఉంటే దీని యొక్క వాల్యూ అనేది కనుక్కోమన్నాడు. ఈ వాల్యూ కనుక్కోవాలంటే ఈ p, q అనేవి ఎలా ఉంటాయంటే ఇంతకుముందే మీకు చెప్పిన ఇవి రెండు ఇక్కడ క్రాస్ అవుతున్నాయి అనుకోండి. ఈ లైన్ అనేది కింద క్రాస్ అవుతున్న లైన్ అనేది 3p minus 2q plus 23 ఉందనుకోండి అండ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఈ లైన్ ఎలా ఉంది మనకి? -2p plus q minus 13 equals to 0. -13 ఈక్వల్స్ టు 0. ఇది ఒక లైన్ అనుకోండి. ఈ విధంగా ఒక 2 లైన్స్ పోతున్నాయి అనుకోండి. అలాంటప్పుడు ఈ లైన్స్ క్రాస్ అయ్యే పాయింట్ దగ్గర ఇవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఈ పాయింట్ అనేది ఈ రెండు ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలంటే ఇలాంటప్పుడు మనకు రెండు ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ నుంచి p, q యొక్క కోఆర్డినేట్స్ వస్తాయి. అవి ఎలాగంటే ఇక్కడ చూడండి, ఒక ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి 3p minus 2q plus 23 ఈక్వల్స్ టు 0. ఇది వచ్చేసి ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి -2p plus q minus 13 ఈక్వల్స్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. వీటిని సాల్వ్ చేయాలంటే మీరు x వాల్యూస్ని కానీ p వాల్యూస్ని కానీ q వాల్యూస్ని కానీ ఏదైనా ఒక దాన్ని వాల్యూని ఈక్వల్ చేసి తీసేసారనుకోండి. అయితే తీసేస్తే మీకు ఇప్పుడు xని ఇప్పుడు pని ఈక్వల్ చేశారనుకోండి, మీకు q వాల్యూ వస్తుంది. ఆ q వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి దాని తర్వాత p వాల్యూని మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, qని ఈక్వల్ చేశారనుకోండి మనకి p వాల్యూ వస్తుంది. దాని నుంచి మనం ఏం చేయొచ్చు? దాని తర్వాత q వాల్యూని ఫైండ్ చేయొచ్చు. మనం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఈక్వేషన్ 2ని నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. 2తో చేస్తే ఏమవుతుంది మనకి? ఇక్కడ 2 అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి -4p అండ్ ఇక్కడ వచ్చేసి ఇది 26 అయిపోతుంది. 13 కు 26.
అయిపోతే ఇక్కడ చూడండి ఈ 2q ఉంది, ఇక్కడ 2q ఉంది. ఈ రెండు ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే 2q క్యాన్సల్. ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి 3p మైనస్ 4p కదా, ఏమవుతుంది మైనస్ p అనేది మిగిలిపోతుంది తీసేస్తే. దాని తర్వాత 26లో 23 పోతే మనకి ఏమో -3 అనేది మిగిలిపోతుంది ఈక్వల్స్ టు 0. దీని నుంచి ఏమొస్తుంది మనకి pని మనం ఇటు పంపిస్తే p ఈక్వల్స్ టు ఏమొస్తుంది -3 అనేది వస్తుంది. b ఎందుకు రాస్తున్నాం ప్రతిసారి, -3 అనేది వస్తుంది. ఇది p వాల్యూ వచ్చింది కదా. ఈ p వాల్యూని తీసుకువెళ్ళి మీరు ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2 దేనిలో పెట్టినా కానీ మీకు ఏమొస్తుంది ఈ q వాల్యూ అనేది వస్తుంది. ఓకే, q వాల్యూ అనేది వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్లో పెడుతున్నాను, పెడితే ఏమొస్తుంది p వాల్యూని -3 ఇక్కడ పెడితే 3 ఇంటూ -3 minus 2q plus 23 equals to 0. 3 into 3 ఎంత 9 -9 minus 2q is equals to ఎంత plus 23 equals to ఎంత 0. ఈ 2qని మనం ఇటు పట్టుకుపోతే ఏమొస్తుంది మనకి -9 plus 23 equals to 2q. ఎంత మిగిలిపోతుంది 14 equals to 2q. ఇక్కడ నుంచి q equals to 7 అనేది వస్తుంది. q equals to 7 అనేది వచ్చింది. ఓకే, అయితే ఏమన్నాడు అంటే దెన్ ద వాల్యూ ఆఫ్ 3p ప్లస్ క్యూ, 3p ప్లస్ క్యూ యొక్క వాల్యూ కావాలి మనకి. 3p ప్లస్ క్యూ కదా, 3కి 3 రాసుకోండి. p వాల్యూలు ఎంత మనకి -3 ప్లస్ క్యూ ఎంత మనకి 7. 3 3 ఎంత 9, -9 ప్లస్ 7 అంటే మీకు ఏమొస్తుంది -2 అనేది వస్తుంది. -2 అంటే ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, ఈ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది మీకు తెలవాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ద గ్రాఫ్స్ ఆఫ్ ద ఈక్వేషన్స్ 7x plus 11y equals to 3 and 8x plus y equals to 15. the intersecting point is p అనేది x, y అనుకోండి. ఇక్కడ నుంచి x, y ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మీకు x, y వస్తుంది. which is also lies on the graph of equation x plus ky equals to 2. then find the value of k. ఇది మీకు హోంవర్క్. ఓకే, ఇది మీకు హోంవర్క్. ఏంటిదంటే క్వశ్చన్ మీనింగ్ చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకోండి సార్. ఏంటంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చిండు, 2 ఈక్వేషన్స్ ఇవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే p పాయింట్ దగ్గర. అంటే మీరు ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేయండి, సాల్వ్ చేసి మీకు x, y వస్తుంది. x, y అనేది విచ్ ఈజ్ ఆల్సో లైస్ ఆన్ ద గ్రాఫ్. ఈ ఇంకో ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ x plus ky పైన ఉందంట. ఇక్కడ నుంచి మీకు x, y వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ని మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అయితే అక్కడ నుంచి మీకు ఏంది k వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఇది మీరు చేయండి హోంవర్క్. ఓకే, ఇది ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఆన్సర్ అనేది చూడండి. ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, అయితే ఏముంది మనకి 7x plus 11y equals to 3. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది 7x ఉంది, ఇది 8y ఉంది. మీరు దీన్ని 8x ఉంది, మీరు దీన్ని ఈక్వల్ చేయాలనుకోండి ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మీరు xని ఈక్వల్ చేయాలంటే దీన్ని 8తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది ఫస్ట్ ఈక్వేషన్ని. సెకండ్ ఈక్వేషన్ని ఇంటూ 7తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఈ రెండు ఈక్వేషన్ని మల్టిప్లై చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ చూడండి y కోఆర్డినేట్స్లో ఇక్కడ ఏముంది, వైకి మల్టిప్లైలో ఏముంది మనకి 1 అనేది ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి 11 అనేది ఉంది. అయితే మనము దీన్ని 1తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది అండ్ దీన్ని 11తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం దీన్ని వైని ఈక్వేట్ చేయడమే ఈజీ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 2 దీన్ని మీరు ఈక్వేషన్ 2 అనుకున్నారు అనుకోండి, దీన్ని మీరు 11తో మల్టిప్లై చేస్తే y అనేది ఈక్వల్ అయిపోతుంది. ఇది మీరు తెలుసుకోవాలన్నమాట. ఇది మీరు అలా చేస్తాను మీకు ఆన్సర్ వస్తుంది, కానీ ఫాస్ట్ వేలో చేయాలంటే ఇలాంటి ట్రిక్స్ అనేవి మీకు తెలియాలి. ఓకే, దీని తర్వాత మీరు దీన్ని 11తో మల్టిప్లై చేశారనుకోండి ఏమొస్తుంది మీకు 88x ప్లస్ 11y ఈక్వల్స్ టు ఏమొస్తుంది మీకు ఇక్కడ 15 ఉంది కదా, 15కి ఇంత 11తో మల్టిప్లై చేస్తే 15 into 15 ఎంత 165. ఇది వచ్చేసి 165 అనేది వస్తుంది. ఓకే, దీన్ని మీరు మైనస్ చేసేస్తే తీసేస్తే ఏమొస్తుంది మీకు 11y క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తుంది 81x minus 81x is equals to ఎంత -162. 81 ఎన్ని టైమ్స్ మైనస్కి మైనస్ క్యాన్సల్, 81 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి x ఈక్వల్స్ టు ఎంత 2 అనేది వస్తుంది. x ఈక్వల్స్ 2 వచ్చింది. ఈ x ఈక్వల్స్ 2ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొస్తుంది 7 2 14 ప్లస్ 11y దట్ ఈక్వల్స్ ఎంత 3. ఇది మైనస్ ఇంటూ పంపిస్తే మీకు ఏమొస్తుంది 11y ఈక్వల్స్ టు -11. ఓకే, y ఈక్వల్స్ ఎంత -1 అనేది వస్తుంది. y ఈక్వల్స్ టు -1 అనేది వచ్చింది. ఇక్కడ నుంచి ఈ వాల్యూని తీసుకువెళ్ళి మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏముంది మనకి ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ అనేది దానిపైన లై అయి ఉందంట. అంటే ఈ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అది ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి, ఈక్వల్ టు 0 కావాలి. ఓకే, అయితే 8x ప్లస్లో ఎంత మనకి డైరెక్ట్ వాల్యూ ఈక్వేషన్ ఒకసారి రాసేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. x ప్లస్ ky ఈక్వల్స్ టు 2. ఇందులో మనకు x y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అది 2కి ఈక్వేట్ కావాలి. అయితే x ప్లస్లో ఎంత ఉంది మనకి 2 ప్లస్ k ఇంటూ y ప్లస్లో ఎంత ఉంది మనకి మైనస్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ -k ఈక్వల్స్ ఎంత మనకి ఈ 2ని ఇటు పంపించేయండి. పంపిస్తే ఎంత 2 - 2 0. అంటే ఇక్కడ నుంచి k ఈక్వల్స్ ఎంత వస్తుంది మనకి 0 అనేది వస్తుంది.
కే వాల్యూ ఎంత 0 అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి లైన్స్ అండ్ స్లోప్ రిలేషన్. లైన్స్ అండ్ స్లోప్స్ రిలేషన్. ఓకే, లైన్స్ అండ్ స్లోప్స్ రిలేషన్ అంటే ఏంది మనకి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లైన్స్ ఉన్నాయనుకోండి. ఇది ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ ఉందనుకోండి, ఒక లైన్ ఉందనుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ax2 ప్లస్ by2 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇది ఒక లైన్ ఉందనుకోండి, ఇది ఒక సెకండ్ లైన్ ఉందనుకోండి. ఈ సెకండ్ లైన్ ఉందంటే ఈ రెండు లైన్స్ ఒకవేళ ప్యారలల్గా ఉంటే, ఫస్ట్ వన్ ప్యారలల్గా ఉంటే వీటి యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి? వాల్యూ అంటే m కదా, m1. దీని యొక్క వాల్యూ m1 అనుకోండి, దీని యొక్క వాల్యూ m1. దీని యొక్క వాల్యూ అంటే స్లోప్ m2 అనుకోండి. దీని యొక్క స్లోప్ m1, దీని యొక్క స్లోప్ m2 అనుకోండి. అప్పుడు m1 ఇంటూ m2 దట్ ఈక్వల్స్ ఎంత? 1 అనేది అవుతుంది. ఇది ప్యారలల్గా ఉంటే. ఓకే, ప్యారలల్గా ఉంటే m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు 1. ప్యారలల్గా ఉంటే రెండు స్లోప్ ఈక్వల్ ఉంటుంది కదా, ఇది ఇలా పోతూ ఉంటుంది, ఇది ఇలా పోతూ ఉంటుంది. m1 ఈక్వల్స్ టు m2. ఓకే, రెండు స్లోప్ మనకు ఈక్వల్ ఉంటాయి. ప్యారలల్ ఉంటే స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే స్లోప్స్ ఈక్వల్ లేవనుకోండి, ఇవి రెండు ప్యారలల్ ఉండి వీటి స్లోప్స్ ఈక్వల్ లేవనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా పోతుంది, ఇంకో లైన్ ఇలా పోతుంది అనుకోండి. ఇవి ఫ్యూచర్లో కలిసే ఛాన్స్ ఉంటాయి. కలిసే ఛాన్స్ ఉన్నప్పుడు వీటిని మనం ప్యారలల్స్ అన్నాం. ఓకే, ప్యారలల్స్ అంటే వాటి యొక్క స్లోప్ అనేది, వాటి మధ్య డిస్టెన్స్ అనేది ఎల్లప్పుడూ ఈక్వల్ ఉండాలి. వాటి యొక్క డిస్టెన్స్ అనేది ఎప్పుడు కాన్స్టాంట్గా ఉండాలి. వాటి మధ్య డిస్టెన్స్ అంటే మనకు ఈ డిస్టెన్స్ అనమాట. ఇది ఎప్పుడు కాన్స్టాంట్గా ఉంటేనే మనం వాటిని ప్యారలల్స్ అంటాం. అవి ఫ్యూచర్లో ఎప్పుడు కలవవు. అందుకని వీటి యొక్క స్లోప్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అంటే m1 ఈక్వల్స్ టు m2 అనేది ఉంటుంది అనమాట. ఇది దీని యొక్క కండిషన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 2 ప్యారలల్గా కాకుండా పర్పెండికులర్గా ఉంటే m1 ఇంటూ m2 దట్ ఈక్వల్స్ ఏముంటుంది మనకి? -1 అనేది ఉంటుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకో, ఇంపార్టెంట్. ఇది వీటిపైన ఫార్ములాస్ ఫామ్, ఇది వీటి యొక్క రిలేషన్ అన్నమాట. నెక్స్ట్ దీనిపైన క్వశ్చన్స్ అనేవి చేద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది ఇంకా. ఓకే, x మైనస్ వై ఈక్వల్స్ టు 4 రేఖకు లంబంగా ఉండి 2, 3 బిందువు గుండా వెళ్ళే రేఖ యొక్క సమీకరణం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టు x మైనస్ వై. ఓకే, 2, 3 గుండా పోతుంది. ఇక్కడ మనకు ఒక లైన్ ఇచ్చిండు. దీని నుంచి మనం దీన్ని ఏం కనుక్కోవచ్చు? దీని యొక్క స్లోప్ కనుక్కోవచ్చు. స్లోప్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చిండు మనకు, ఒక పాయింట్ ఒక స్లోప్ అండ్ ఒక పాయింట్ తెలిసినప్పుడు మనకు ఈక్వేషన్కి ఏంటిది మనకి? y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 కదా. y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ మనకు కావాల్సింది, మనకు పాయింట్ ఆల్రెడీ తెలుసు, x1, y1 తెలుసు, y1 తెలుసు. మనం ఏం ఫైండ్ చేయాలి? m అనేది ఫైండ్ చేయాలి. అంటే స్లోప్ అనేది ఫైండ్ చేయాలి. స్లోప్ అనేది ఫైండ్ చేయాలంటే మనకి దీని స్లోప్ ఒక ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ మనకి y ఈక్వల్స్ టు mx ప్లస్ c కదా. mx ప్లస్ c, ఇందులో m అనేది స్లోప్ కదా. దీన్ని మనం ఆ ఫార్ములాలో కన్వర్ట్ చేసి చూడండి ఒకసారి. x మైనస్ వై ఈక్వల్స్ టు 4 అనేది మనది అది. దాని తర్వాత దీని నుంచి y కావాలంటే yని ఇటు పంపించండి, xని ఇటు పంపించండి. అయితే ఏమొస్తుంది మీకు? y ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 4 అనేది అవుతుంది. ఇక్కడ నుంచి మీకు m ఏమొచ్చింది? m ఈక్వల్స్ టు ఎంత? 1 అనేది వచ్చింది. m అనేది 1. కానీ మనం ఇక్కడ స్లోప్ 1 తీసుకోవాలని చాలామంది స్లోప్ 1 తీసుకుంటారు. కానీ వాడు ఏమన్నాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పర్పెండిక్యులర్ టు ఈ లైన్. అంటే ఇచ్చిన లైన్ అనేది ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, మీరు ఆన్సర్ అనేది తప్పు చేస్తారు. ఓకే, 100% తప్పు చేస్తారు. అంటే పర్పెండిక్యులర్గా ఉండాలంటే మనకు రూల్ ఏంటిది? ఇది m1 అనుకోండి, m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు ఏం కావాలి మనకి? -1 కావాలి. ఓకే, ఇందులో మనకి m1 అనేది ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఈ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ 1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే, ఇక్కడ నుంచి మనకి m2 ఏమొస్తుంది? -1 అనేది వస్తుంది. అంటే రెండవ ఈక్వేషన్ యొక్క వాల్ అనేది -1 ఉండాలి. ఓకే, ఈ పాయింట్ అనేది మర్చిపోతారు చాలామంది, అని డైరెక్ట్ చేసేస్తారు m1 పెట్టేసి. చాలా తప్పు అది. ఓకే, అయితే ఇక్కడ మీరు ఈ m2 అంటే ఎంత మనకి? -1 వచ్చింది కదా. దీన్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే y1 ఎంత మనకి? y1 ఎంత? 3. y మైనస్ 3 దట్ ఈక్వల్స్ టు m ఎంత మనకి? -1. ఓకే, -1 ఇంటూ x మైనస్ ఎంత? 2.
దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే y మైనస్ 3 ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ ప్లస్ 2 అంటే ఏమొస్తుంది మనకి y ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ఇప్పుడు మైనస్ 3 పోతే ప్లస్ 3 అయింది ప్లస్ 3 ప్లస్ 2 ఎంత మనకి ప్లస్ 5 మైనస్ ఎక్స్ ప్లస్ 5 అంటే y ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 5 అనేది మీ ఆన్సర్ అంటే ఫస్ట్ ఏ అనేది మీ ఆన్సర్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ find the equation of the line where the length of the perpendicular from the origin is p equals to 4 okay and the angle it makes with the positive x-axis is alpha equals to 60 degrees okay find the normal form okay ఏంటంటే మనకి టీటా వాల్యూ ఇచ్చిండు టీటా వాల్యూ అంత 60 degrees అండ్ ఇచ్చేసి అని ఇంకేం ఇచ్చిండు మనకి p ఈక్వల్స్ టు 4 ఇచ్చిండు 4 ఇచ్చేసి మనకి ఏమన్నాడు లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కున్నాను లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కున్నాను దీనికి నేను ఫార్ములా ఆల్రెడీ చెప్పిన ఈ కోఆర్డినేటివ్ జియోమెట్రీలో మీకు ఫార్ములాస్ వస్తే క్వశ్చన్ అనేది సెకండ్స్లో అయిపోతుంది రాకపోతే మీకు రాదు ఓకే అందుకని ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ యొక్క ఫార్ములాస్ అని ఒక దగ్గర రాసుకోండి 8 to 10 ఫార్ములాస్ ఉంటాయి కానీ మీరు ఏ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసినా వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి వీటి నుంచి బయట అనేది ఇక్కడ మీకు క్వశ్చన్స్ రావు కావాలంటే మీరు రాసి పెట్టుకోండి ఓకే ఏంటి మనకి టీటా ఈక్వల్స్ టు 60 degrees అండ్ లైన్ ఈక్వేషన్ ఏంది టీటా యాంగిల్ ఇచ్చినప్పుడు పీ వాల్యూ ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పిన ఏంది మనకి ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు పీ అనేది ఒక ఈక్వేషన్ యొక్క సో ఇది చెప్పిన మీకు ఈక్వేషన్ ఓకే ఇందులో మీకు తీసుకోండి ఎక్స్ కాస్ టీటా అంటే కాస్ 60 degrees ఎంత మనకి కాస్ 60 degrees ఎంత 1/2 ఓకే అండ్ y sin theta అంటే sin 60 degrees ఎంత మనకి sin 60 degrees వచ్చేసి √3/2 ఈ వాల్యూస్ అన్ని మీకు తెలియాలి ఓకే x cos theta అంటే x 1/2 ప్లస్ y ఇంటూ √3/2 ఈక్వల్స్ టు p ఎంత మనకి p వచ్చేసి ఎంత మనకి 4 అయితే మీకు ఇక్కడ నుంచి ఏమొస్తుంది 2 కామన్ డివిడెంట్లో 2 కామన్ ఉంది కదా దీన్ని తీసుకెళ్ళి ఇటు పంపించేసి ఏమొస్తుంది మనకి ఎక్స్ ప్లస్ √3y దట్ ఈక్వల్స్ టు ఎంత మనకి 2 ఇటు వచ్చేస్తే 2 4 8 అనేది వస్తుంది ఓకే ఎక్స్ ప్లస్ √3y ఈజ్ ఈక్వల్స్ టు 8 అనేది ఏ అనేది మీ ఆన్సర్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ 3x minus y equals to 2 and 9x minus 3y equals to 6 ఓకే అంటే ఈ 2 ఈక్వేషన్స్ ఉంటాయి వీటికి సొల్యూషన్స్ ఏమంటే ఈ 2 లైన్స్కి ఈ ఈక్వేషన్ 1 అనుకోండి ఈ ఫస్ట్ లైన్ అనుకోండి ఇది వచ్చేసి సెకండ్ లైన్ అనుకోండి ఈ సెకండ్ లైన్ ఉంటే దీనికి 1 సొల్యూషన్ ఉందా అంటే సింగిల్ సొల్యూషన్ ఉందా మల్టిపుల్ సొల్యూషన్స్ నో అంటే సొల్యూషన్ లేదంటే ఏంటిది మనకి ప్యారలల్ లైన్సా ఇంటర్సెక్టింగ్ లైన్సా లేకపోతే ఏవి ఓవర్లాపింగ్ లైన్సా పర్పెండిక్యులర్ లైన్స్ అనేది మనం ఫైండ్ చేయాలి ఓకే అలాంటివి ఫైండ్ చేయాలన్నమాట ఏం చేయాలి మనకి a1 a1/a2 వాల్యూ తెలవాలి అండ్ b1/b2 వాల్యూ తెలవాలి అండ్ c1/c2 వాల్యూ తెలవాలి ఓకే ఇవి తెలిసిన తర్వాత ఒకవేళ a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2 అయింది అనుకోండి c1/c2 ఇవేంటి మనకి ఓవర్లాపింగ్ లైన్స్కి ఏముంటాయి ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉంటాయి ఓకే ఒకవేళ a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 అయింది అనుకోండి ఇవేంటి మనకి ప్యారలల్ లైన్స్ వీటికి నో సొల్యూషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2 అయింది అనుకోండి ఇదేంటిది మనకి ఇవి వచ్చేసి మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఇందులో మనకి సింగిల్ సొల్యూషన్ ఉంటుంది సింగిల్ సొల్యూషన్ ఇవి రాసుకోండి ఓకే ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ ఇవి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన అయితే మీకు ఇక్కడ ఇది ఏ అండ్ ఇక్కడ ఇది బి అండ్ ఇది ఏ ఇది బి అండ్ ఇది వచ్చేసి సి దీన్ని పంపిస్తే -2 ఈక్వల్ 0 వస్తుంది కాబట్టి సి ఈక్వల్స్ టు -2 వస్తుంది ఓకే అండ్ ఇది దీన్ని ఇటు పంపిస్తే -6 వస్తుంది -6 ఈక్వల్స్ టు 0 ఇది A1 అనుకోండి ఇది B1 అండ్ ఇది C1 ఇది A2 అనుకోండి ఇది B2 అండ్ ఇది C2 ఓకే ఇది మీకు హోంవర్క్ ఇది మీరు ఎలా వస్తుందని చేయండి నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా ఇప్పుడు చూడండి ఇక్కడ 3x మైనస్ y -2 ఈక్వల్స్ టు 0 ఉంది కదా ఇక్కడ ఈ సెకండ్ ఈక్వేషన్ని మీరు మొత్తాన్ని 3తో డివైడ్ చేశారు అనుకోండి మొత్తం 3తో
3 టైమ్స్ 9, 3 1 టైమ్స్, 3 2 టైమ్స్ అవుతాయి, 3 2 టైమ్స్ అంటే ఇది టైం అవుతుంది మీకు 3x మైనస్ వై మైనస్ 2 ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ అండ్ ఈ ఈక్వేషన్ రెండు సేమ్ ఉన్నాయంటే a1/a2, b1/b2, c1/c2 ఈ మూడు అనేది ఈక్వల్ ఉన్నాయన్నమాట. ఈక్వల్ ఉంటే ఇవన్నీ ఓవర్లాపింగ్ లైన్స్ కి మనకి ఏముంటాయి, ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. మీకు ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసినా కానీ అది డివైడ్ చేయడం మీకు అర్థం కాకపోతే ఒకసారి మీరు రాసుకొని ట్రై చేయండి, ఒకసారి క్యాన్సిలేషన్ చేసి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k the lines 5x plus ky minus 2 equals to 0 and k plus 1 x plus 4y plus 7 equals to 0 be parallel. ఓకే, బి ప్యారలల్ అన్నాడు. బి ప్యారలల్ కావాలంటే అంటే ఇక్కడ కే ప్లేస్లో మనం ఏ వాల్యూ పెడితే ఈ రెండు లైన్స్ అనేవి ప్యారలల్ అవుతాయి అనేది క్వశ్చన్ అన్నమాట. ప్యారలల్ కావాలంటే మనకి రూల్ ఏంటిది, a1/a2 is equals to b1/b2. ప్యారలల్ కావాలంటే ఇదే కదా లైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఓకే, మనకి ఇక్కడ ఈ రెండు కంపేర్ చేస్తే సరిపోతుంది. నాట్ ఈక్వల్ టు అనేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే a1/a2 ఈక్వల్స్ టు b1/b2 కావాలి. ఇది మనకి మెయిన్ రూల్. ఇక్కడ చూడండి, ఇది a1, ఇది b1, ఇది a2, ఇది b2 అన్నమాట. దీన్ని మనం కంపేర్ చేస్తే a1 ఏముంది మనకి 5 డివైడెడ్ బై a2 ఎంత k+1 ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి b1/b2. b1 ఎంత k డివైడెడ్ బై ఎంత మనకి b2 ఎంత 4. a1/a2 ఈక్వల్స్ టు b1/b2 కరెక్ట్ చేస్తున్నామా. a1 5 డివైడెడ్ బై a1/a2 k+1 దట్ ఈక్వల్స్ టు b1/b2 k/4. ఓకే, అయితే ఏమొస్తుంది 20 ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ k+1 అయితే 5 ఎంత 4 5 20 కదా, 4 5 20. ఇవి కంటిన్యూస్ నెంబర్, ఇది కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా, ఇది కాన్సిక్యూటివ్ నెంబర్స్ 4 5 20. మీరు ఏం చేయండి అంటే 20 ఈక్వల్స్ టు k² ప్లస్ k, దీన్ని సాల్వ్ చేసి k² ప్లస్ k మైనస్ 20 ఈక్వల్స్ టు 0 తీసి వీటి యొక్క రూట్స్ తీసి సాల్వ్ చేసిన మీకు వస్తుంది. ఇక్కడ నుంచి మీరు జనరల్గా థింక్ చేసినా కానీ మీకు ఒకటేమో k+1 ఉంది, ఒకటి k ఉంది, అంటే 4, 5 రెండు వాల్యూస్ సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి నాకు k వాల్యూ ఎంత ఇక్కడ నుంచి డైరెక్ట్ k వాల్యూ 4 అనేది వచ్చేస్తుంది. ఓకే, మీరు ఈ విధంగా చేసినా వస్తుంది. దీనికి రూట్ చేసినా మీకు ఏమొస్తుంది, k² అంటే k² ప్లస్ 5k మైనస్ 4k ప్లస్ k ప్లస్ 20 మైనస్ 20 ఈక్వల్స్ టు 0 వస్తుంది. దీన్ని మీరు సాల్వ్ చేసినా కానీ మీకు ఇక్కడ నుంచి k ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి, ట్రై చేయండి, దీన్ని మీరు సాల్వ్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు k వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఇందులో. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనిపైన క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీన్ని జాగ్రత్తగా వినండి. ఇందులోనే నేను ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లోనే ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఆర్ పెంటాగాన్, హెక్సాగాన్ అలాంటివన్నీ ఇందులో వచ్చేస్తాయి. ఏంటంటే మీకు ఫస్ట్ ఒక ఫార్ములా చెప్తా, దాని తర్వాత వాటికి ఒక ట్రిక్ చెప్తా. అది చాలా ఆ ట్రిక్ వల్ల అన్నిటికీ అంటే మీరు ట్రయాంగిల్కే కాకుండా మిగిలిన అన్నిటికీ కూడా కనుక్కోవచ్చు. ఎలాగంటే దీనికి ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా అనేది మనకి ½ ఇంటూ x1 ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ ఇది మోడ్ x2 ఇంటూ y2 మైనస్ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. దీనికి మోడ్. ఇది వచ్చేసి మీకు ఫార్ములా, కానీ మనం ఈ ఫార్ములా వాడడం. ఓకే, కానీ స్టాండర్డ్ ఫార్ములా కాబట్టి అందరికి తెలియాలని చెప్పేసి చెప్పిన. ఇది ట్రయాంగిల్ యొక్క ఏరియా అనుకోండి. ఏరియా ఈక్వల్స్ టు ½ ఇంటూ ఈ x1 ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 1, 2, 3 ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఏం వస్తుంది అంటే ఫస్ట్ x1 తీసుకుంటే y23 వస్తాయి మిగిలిన రెండు. ఓకే, దాని తర్వాత x2 తీసుకుంటే దాని తర్వాత సీక్వెన్స్లో ఏముంది మనకి 3 and 1 ఉంది, అంటే y31 వస్తుంది, 3 మైనస్ 1 y3 మైనస్ y1. ఓకే, దాని తర్వాత x3 తీసుకున్నారు అనుకోండి. 3 తీసుకుంటే దాని తర్వాత సీక్వెన్స్ ఏముంది మనకి ఫస్ట్ నుంచి 1 and 2 అనేది ఉంది కదా. ఈ విధంగా 1 and 2 అనేది వస్తుంది. ఇది మీకు గుర్తుపెట్టుకోవడానికి ఇటు ఇదన్నమాట. కానీ మీరు మనం చేసే వాటిలో ఎక్కడ మనం ఇది వాడాం, మనం జస్ట్ షార్ట్ కట్ ఒక మెథడ్ అనేది వాడతాం. అది ఎలాగో నెక్స్ట్ మనం ప్రాబ్లం మీద చూద్దాం. ఓకే, ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. దీని తర్వాత ఇందులో వేరే ఫార్ములాస్ లేవు అండ్ వేరే కాన్సెప్ట్ ఏం లేదు ఇందులో. ఓకే,
ఓకే. అయితే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ ఇవి అనేది దీని యొక్క వర్టిసెస్ అంట. దీనిలో ఒక ఏమన్నాడు అయితే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ చేయమని అన్నాడు. ఇది x1 y1 x1 y1 x2 y2 అండ్ x3 y3. మీరు మనకి ఏరియా ఫార్ములా అండి, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ మోడ్ ఆఫ్ ఏంది మనకి x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. దీంట్లో మీరు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఏరియా అనేది వస్తుంది. కానీ నేను మాత్రం ఈ విధంగా చేయను. ఓకే, మీకు మనం ఏ విధంగా చేయాలంటే నేను ఒకటి మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 1/2 ఇంటూ ఏం చేస్తాం మనం x1 y1 x2 y2 x3 y3. దాని తర్వాత ఈ 3 పాయింట్స్ ఇస్తారు కదా మనకి, ఈ 3 కోఆర్డినేట్స్ రాసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ కోఆర్డినేట్స్ మనం ఏం రాసుకుంటామంటే ఈ స్టార్టింగ్లో ఉన్న కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, ఈ కోఆర్డినేట్స్ వీటిని మనం మళ్ళీ ఇక్కడ రాసుకుంటాం x1 y1 ఇది మళ్ళీ రాసుకున్నారా. దీని తర్వాత మీరు ఏం చేయండి అంటే ఈ విధంగా క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా మనం, క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు చేసిన విధంగా దీన్ని మల్టిప్లై చేయండి. అంటే x1 y2 దీని తర్వాత దీన్ని మల్టిప్లై చేయండి ప్లస్ x2 y3 దాని తర్వాత దీన్ని మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై ఈ విధంగా కిందికి మల్టిప్లై చేయండి. ఎందుకు మనకి ప్లస్ x3 y1 ఈ మూడింటిని మల్టిప్లై చేసిన తర్వాత ఈ విధంగా పైకి క్రాస్ మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది మనకి మైనస్ y1 x2. ఓకే, y1 x2 ప్లస్ ఏమొస్తుంది y2 x3 ప్లస్ ఏమొస్తుంది మీకు y3 x1 ఈ వాల్యూస్కి. అంటే ఫస్ట్ ఇది చేసినా మీరు ఏ విధంగా చేసినా వీటికి డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఇవి మల్టిప్లై చేసి దాని తర్వాత ఇవి చేసినా మీకు ఏం కాదు. అండ్ దీనికి 1/2 ఆఫ్ ఇవి చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి మీరు హాఫ్ అనేది చేయాలి. ఇక్కడ మీరు ఈ ఫార్ములా చూస్తుంటే మీకు క్రిటికల్గా అనిపించవచ్చు, కానీ ఇది చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేసి చూపిస్తాను. ఓకే, అయితే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం దీనిపైన. ఇది వచ్చేసి దీనికి అనమాట. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చేస్తే మనకి ఏం రాస్తాం, ఇది x1 y1 x2 y2 x3 y3 కదా. మనకి ఏరియా కావాలి. ఏరియా అంటే ఏంది, హాఫ్ ఇంటూ మనం ఏం రాసుకుంటామని చెప్పిన x1 y1 ఎంత మనకి 10. ఓకే, దాని తర్వాత x2 y2 ఎంత మనకి 15 13. ఓకే, దాని తర్వాత x3 y3 ఎంత మనకి 20 18. ఓకే, దీని తర్వాత ఏమొస్తుంది మనకి మళ్ళీ x1 y1 రాస్తాం. మళ్ళీ x1 y1 ఎంత మనకి 10. ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ 10 ఇవన్నీ పెద్ద వాల్యూస్ కదా మల్టిప్లై చేయడానికి. దీన్ని మీరు సాల్వ్ చేయండి. ఏంటంటే ఇవి మల్టిప్లై చేయండి, ఇవి మల్టిప్లై చేయండి. ఓకే, ఇవి మల్టిప్లై చేయండి, ఇవి ఏంటంటే 10 ఇంటూ 13 ప్లస్ 15 ఇంటూ 18 ప్లస్ ఏంది మనకి ప్లస్ 20 ఇంటూ 10 ఈ విధంగా మల్టిప్లై అయిందా. చూడండి, చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కొంచెం ఓపిక పట్టండి, మీకు చాలా ఈజీ వే అనేది చెప్తాను నేను. ఓకే, ఈ విధంగా మల్టిప్లై అయింది. దీని తర్వాత డిఫరెన్స్ ఏం చేసుకుంటాం, ఈ విధంగా మల్టిప్లై చేస్తాం. ఎంత మనకి 10 ఇంటూ 15 ప్లస్ 13 ఇంటూ 20 ప్లస్ ఏంది మనకి 18 ఇంటూ 10 ఇది చేయండి. ఇది సాల్వ్ చేస్తే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. దాంట్లో హాఫ్ చేయండి, హాఫ్ ఇంటూ దీంట్లో ఆన్సర్. ఓకే, ఇది చేసిన తర్వాత మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ అనేది మీరు కానీ ఇదంతా పెద్ద సింప్లిఫికేషన్ మనకు పెద్దగా అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి సింప్లిఫికేషన్ అనేది పెద్దగా అవుతుంది. ఓకే, మనం ఇక్కడ వాల్యూస్ చూడండి, ఈ వాల్యూస్ నుంచి మనం ఈ వాల్యూస్ని మనం మల్టిప్లై తీసేస్తున్నాం కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, అన్ని నుంచి ఇక మ్యాక్సిమం పోయే వాల్యూస్ని తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 10 ఉంది, ఇందులో 10 ఉంది, ఇందులో 10 అన్ని వాల్యూస్లో 10 ఉంది కదా, అన్ని వాల్యూస్ నుంచి 10 మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే ఏమొస్తుంది మీకు -10 తీసేస్తే ఇది 0. ఓకే, దీని నుంచి -10 చేస్తే ఏమొస్తుంది 5, దీని నుంచి -10 చేస్తే ఇది 3, ఇది 5, 3 అయిపోతుంది. దీంతో ఇందులో నుంచి -10 చేస్తే 10, ఇది 8 అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి 15, 13, 20, 18 ఉన్న వాల్యూస్ మనకి 5, 3, 10, 8 అయిపోయింది. దీంట్లో సాల్వ్ చేయడం ఈజీ కదా, ఈ వాల్యూస్ మనకు మల్టిప్లై చేయడం కానీ అలాంటివి చేయడం కానీ ఈజీ కదా. అలా అయితే మీరు చేయండి, దీని నుంచి ఆన్సర్ వచ్చింది చేయండి ఒకసారి. ఇది మీరు చేయండి, ఇది హోంవర్క్. ఓకే, ఇది చేయండి. ఇది చేసిన తర్వాత ఇప్పుడు నేను చేసే ఆన్సర్కి వెరిఫై చేసి చూడండి. ఇప్పుడు మనం చేసే వాల్యూస్ ఏంది, మనం ఈ వాల్యూస్కి చేస్తాం ఆన్సర్. చేద్దాం. ఏంది మనకి 0. ఓకే, ఇది 1/2 ఆఫ్ 0 అండ్ వచ్చేసి 5, 3 అండ్ నెక్స్ట్ వచ్చేసి 10, 8 అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇవి వాల్యూస్ని రిపీట్ చేసుకున్నాం. 0 రాసుకున్నాం అనుకోండి. ఏమొస్తుంది మనకి
ఇలా మల్టిప్లై చేయండి. చేస్తే ఏమంతా 0 అండ్ ఈ విధంగా చేస్తే 5 8 40 అండ్ దీనికి మల్టిప్లై చేస్తే 0 మైనస్ తీసుకొని మైనస్ దీనికి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి ఇది 0 అండ్ దీనికి చేస్తే ఎంత 30 అండ్ దీన్ని డివైడ్ చేస్తే 8 into 0 0 అంటే మనకు 40 - 30 దీనికి హాఫ్ అలాగే ఉంటుంది. ఓకే, ఎంత ఈక్వల్స్ టు ఎంత మిగులుతుంది 1/2 ఆఫ్ 10 అంటే ఎంత మనకి 5 యూనిట్స్ వచ్చింది. 5 యూనిట్స్ వచ్చింది కదా, ఇది మనకి ఈ ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, మనకు ఈ చిన్న వాల్యూస్తో చేస్తే మనకి ఎంత వచ్చింది 5 అనేది వచ్చింది. మీరు ఈ వాల్యూస్ మొత్తం చేయండి, ఇది మొత్తం చేసినా మీకు 5 వస్తుంది. అండ్ సేమ్ ఇదే వాల్యూస్ని తీసుకొని మీరు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా మీకు 5 అనేది వస్తుంది. మీకు చూపిస్తా. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. వీటిని మనం మల్టిపుల్ వేస్లో చేయొచ్చు, కానీ ఈజియెస్ట్ వే మనకు కావాలి కాబట్టి ఇది చెప్తున్నా. ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది. ఓకే, నేను ఈ దాంట్లో మీకు సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను. మొత్తం క్లియర్ చేసేస్తున్నా. ఓకే, మొత్తం క్లియర్ చేసి మీరు ఈ మెథడ్లో చేసి సింప్లిఫికేషన్ చేసి మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి, అది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూస్ని తీసుకొని నేను ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మీకు ఒకసారి చేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏంటి 1/2 ఆఫ్ x1 ఎంత 0 ఇంటూ సంథింగ్ అంటే ఇది మొత్తం 0 అయిపోతుంది, మీరు రాయాల్సిన అవసరం లేదు. ఓకే, మొత్తం 0 రాసిస్తున్నాను నేను. 0 ప్లస్ x2 ఎంత మనకి x2 అంటే నేను 15 తీసుకోవట్లే, నేను 10 తీసేసినాను. ఇందులో 5 అనేది తీసుకుంటున్నాను. 5 ఇంటూ y3 మైనస్ y1 ఎంత మనకి 8 మైనస్ y1 ఎంత 0 అంటే 8 అంతే కదా. ఓకే, అంతే. ప్లస్ x3 ఎంత మనకి x3 అనేది ఇది 10 అనేది తీసుకున్నాను. 10 ఆల్రెడీ తీసేసిన కాబట్టి 10 మాత్రమే తీసుకున్నాను. 10 ఇంటూ y1 మైనస్ y2 y1 ఎంత 10 మైనస్ y2 ఎంత 13 ఆర్ 0 3 తీసుకున్నా మీకు డిఫరెన్స్ ఎంత వస్తుంది 3 వస్తుంది కదా, ఇంటూ 3 y1 మైనస్ y2 అంటే ఓకే, ఈ 0 నుంచి 3 తీసేయాలంటే ఇది -3 అనేది వస్తుంది. -3 ఓకే, అంటే ఏమొస్తుంది మీకు 1/2 ఆఫ్ 5 = 40 మైనస్ 30 అంటే ఎంత వచ్చింది మీకు 1/2 ఆఫ్ 10 అంటే ఎంత వచ్చింది 5 యూనిట్స్. ఇందాక మనం చెప్పినప్పుడు 5 వచ్చింది, ఇప్పుడు గిట్ట మీకు 5 అనేది వచ్చింది. ఓకే, మీరు ఈ విధంగానే చేయొచ్చు, అంటే మీరు మల్టిపుల్ వేస్లో చేయొచ్చు, మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేయండి. ఓకే, ఈ వాల్యూస్ని తగ్గించేసేసి ఈ ఫార్ములాతో చేస్తారా, లేకపోతే మనం x1 y1 x2 y2 చేస్తారా, అది మీ ఇష్టం. నేనైతే ఈ మెథడ్ని ఫాలో అవుతాను. ఓకే, x1 y2. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పాయింట్. దీని ఈ 3 పాయింట్స్ యొక్క ఏరియాని ఫైండ్ చేయాలి. చేయండి, ఏమొస్తుంది మనకి 1/2 ఆఫ్, నేను సెకండ్ మెథడ్లో డైరెక్ట్ చేసేస్తున్నాను, మీరు వేరేది కావాలంటే చేసుకోండి. 1 2 4 3 2 5. దీని తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ ఫస్ట్ పాయింట్ని రాసుకున్నాం 1 2. ఇది 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా రాసుకుంటాం. దీని తర్వాత ఒకవేళ మీకు 4 పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇంకో పాయింట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అంతే. దాని తర్వాత 5 పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఇంకో పాయింట్ ఎక్స్టెండ్ అవుద్ది. 6 పాయింట్ ఇస్తే ఇంకో పాయింట్, ఇలా ఎన్ని పాయింట్స్ ఇస్తే ఈ ఫార్ములా అనేది అన్నిటికీ వర్క్ అవుతుంది అనమాట. యూనివర్సల్ ఫార్ములా అని గుర్తుపెట్టుకుంది. ఓకే, ఇది అన్నిటికి వస్తుంది, ఇంతకుముందు చేసింది అలా రాదు. ఓకే, దీని తర్వాత 1/2 అండ్ మనకి 1/2 ఆఫ్ దీన్ని మళ్ళీ ఎంత 3, దీని తర్వాత దీన్ని మళ్ళీ 5 4 20 ప్లస్ 2 2 4. ఇది ఒక వాల్యూ. దీంట్లో మైనస్ ఏం చేస్తాం మనం ఈ విధంగా రాసుకున్నాం. 2 4 8 3 2 6 ప్లస్ 6 అండ్ 5 1 5 ప్లస్ 5. ఇవన్నీ మైనస్ చేయాలి. ఓకే, చేస్తే ఏమొస్తుంది మీకు 1/2 ఆఫ్ ఎంత మనకి 27 మైనస్ ఎంత మనకి 11 19 అంతే కదా, 19 27 మైనస్ 19 అంటే ఎంత వస్తుంది మనకి 1/2 ఆఫ్ ఎంత, ఇది ఒక 7 8 అంతే కదా. కరెక్టే చేస్తున్నామా చూసుకోండి ఒకసారి మీరు. ఓకే, అంతే ఏమొస్తుంది మీకు 4 యూనిట్స్ అనేది ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఈ బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎన్క్లోజ్డ్ బై ద గ్రాఫ్ ఈక్వేషన్. ఓకే, ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చిండు, ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చిండు, ఎక్స్ యాక్సిస్ అండ్ ద ఎక్స్ యాక్సిస్. ఓకే ఏంటంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ enclosed by the graphs of the equations 2x plus 5y equals to 12. ఓకే, ఈ విధంగా ఇక్కడ చెప్తా ఒక చిన్న డయాగ్రామ్ ఏంటంటే ఈ విధంగా ఒక 2 లైన్స్ ఉన్నాయనుకోండి. ఏమున్నాయంటే లైన్స్ ఇలా గీద్దాం. ఒకటి ఈ విధంగా ఒక లైన్ ఉందనుకోండి, ఈ విధంగా ఒక లైన్ ఉందనుకోండి. ఇది ఫస్ట్ లైన్ అండ్ ఇది ఒక సెకండ్ లైన్ అనుకుంటే, ఇది ఒక ఫస్ట్ లైన్ అండ్ ఇది ఒక సెకండ్ లైన్. ఈ సెకండ్ లైన్ ఉంటే ఈ రెండు మధ్య ఇదొక మనకు ట్రయాంగిల్ అనేది ఏర్పడింది కదా, ఇది ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పడింది ఈ రెండుది దాంతో మనకు ఒక ట్రయాంగిల్ వచ్చింది కదా.
ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోమని చెప్పిండు. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏది కనుక్కోవాలి మనకి? ఇది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది, ఎక్స్ యాక్సిస్ పైన ఉంది. ఇక్కడ ఒక మనకి చూడండి, ఇదైతే మనకి ట్రయాంగిల్ కాదు, దీనికి ఏమున్నాయి మనకి 4 సైడ్స్ ఉన్నాయి. ఓకే, ఇదైతే మనకి ట్రయాంగిల్ కాదు, ఇదైతే మనకి ట్రయాంగిల్ కాదు, దీనికి 4 సైడ్స్ ఉన్నాయి మనకి. ఓకే, కానీ ఇక్కడ మనకి ఇది ఒక ట్రయాంగిల్ ఉంది, కానీ ఇది వై యాక్సిస్ పైన ఉంది, ఇది వై యాక్సిస్ పైన ఉంది, ఇది మనకి వై యాక్సిస్ అండ్ ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అనమాట. అయితే మనకు వై యాక్సిస్ పైన ఉన్నదాన్ని కనుక్కోమంటే మనం దీన్ని కనుక్కునేది, కానీ వాడు ఏమన్నాడు? ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నదాన్ని కనుక్కోమన్నాడు. అంటే ఎక్స్ యాక్సిస్ బేస్ పైన ఉన్నదాన్ని మనం కనుక్కోవాలంటే మనం ఈ దాని యొక్క ఏరియా కనుక్కోవాలి. అంటే మనం కనుక్కోవాల్సింది మనం ఈ ఏరియాని మనం కనుక్కోవాలి. ఈ ఏరియాని కనుక్కోవాలంటే ఇది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఇక్కడ వై కోఆర్డినేట్ ఏమవుద్ది మనకి 0. అంటే ఇక్కడ ఎక్స్ అనేది సంథింగ్ ఏ అనేది ఏదో ఉంటే వై క్వశ్చన్ మనకి 0 అనేది ఉంటుంది, వై యాక్సిస్ 0 అనేది ఉంటుంది. అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఇచ్చిన ఈక్వేషన్స్లో మీరు ఏం చేయండి? వై ఈక్వల్స్ టు ఫస్ట్ ఈక్వేషన్లో వై ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, అక్కడ ఒక పాయింట్ వస్తుంది. అండ్ సెకండ్ దాంట్లో వై ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, అక్కడ ఒక పాయింట్ వస్తుంది మీకు. అంటే ఎలాగంటే ఫస్ట్ ఇది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి వై ఈక్వల్స్ టు ఏంది మనకి 0 అనేది అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఏమవుద్ది? ఫస్ట్ ఈక్వేషన్లో వై ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి 2x + 5y ఈక్వల్స్ టు 12. ఇందులో వై ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేసి ఇది మొత్తం 0 అయిపోతుంది. 2x ఈక్వల్స్ టు 12, ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత 6 అనేది వస్తుంది. ఇది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ ప్లస్ వై దట్ ఈక్వల్స్ టు 3. దీంట్లో వై ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, ఎక్స్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి 3. అంటే ఇక్కడ వై ఈక్వల్స్ 0 ఉంటే ఏమో ఈ పాయింట్ ఏమొచ్చింది మనకి? ఇది పి అనుకోండి, పి ఏమొచ్చింది మనకి 6,0 అండ్ ఇది క్యూ పాయింట్ అనుకోండి, క్యూ వచ్చి ఏమొచ్చింది మనకి 3,0, వై అనేది 0 సబ్స్టిట్యూట్ చేసినాం కాబట్టి 3,0. అండ్ ఇప్పుడు మనకు ట్రయాంగిల్ కావాలంటే, ట్రయాంగిల్ ఫామ్ కావాలంటే ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఇదేమొచ్చింది మనకి? ఇది 6,0 అండ్ ఇది వచ్చేసి ఎంత మనకి 3,0. ఓకే, మనకి ఈ పాయింట్ కావాలి, ఓకే, ఈ పాయింట్ కావాలంటే మనకి ఎలాగొచ్చుద్ది? ఈ రెండు ఈక్వేషన్స్ని మీరు సాల్వ్ చేయండి. ఈ ఈక్వేషన్ అండ్ ఈ ఈక్వేషన్, ఈ రెండింటిని మీరు సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే డయాగ్రామ్ అర్థమైంది కదా. ఈ డయాగ్రామ్ ఉండనివ్వండి, మీకు లాస్ట్లో మళ్ళీ పనికి వచ్చిద్దేమో. ఇది కొంచెం క్లియర్ చేస్తే ఇక్కడ. ఓకే ఓకే ఓకే, ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 2x + 5y ఈక్వల్స్ టు 12. ఈ సెకండ్ ఈక్వేషన్ నేను 2తో మల్టిప్లై చేస్తున్నా, 2తో మల్టిప్లై చేసి తీసేస్తే -2x - 2y ఈక్వల్స్ టు -6. ఓకే, మొత్తాన్ని మైనస్ అంటే రిమూవ్ చేస్తున్నా కాబట్టి మైనస్ చేసిన, 2తో మల్టిప్లై చేసిన. ఓకే, చేస్తే 2x ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగిలిపోతుంది మనకి? 3y దట్ ఈక్వల్స్ ఎంత 6 మిగిలిపోతుంది. ఓకే, 6 మిగిలిపోతే y వాల్యూ ఎంత వచ్చింది? y ఈక్వల్స్ టు 2 అనేది వస్తుంది. ఈ y2ని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మీకు? 5 2 10 ఉంటుంది. 10 ఎటు పోతే మనకి ఏమవుతుంది? -10. అంటే 2x ఈక్వల్స్ టు ఎంత 2 మిగిలిపోతుంది. ఇక్కడ నుంచి x ఈక్వల్స్ టు 1 అనేది వస్తుంది మనకి. అంటే నెక్స్ట్ పాయింట్ ఏమొచ్చింది మనకంటే PQ అంటే ఇంకో పాయింట్ ఏ అనుకోండి, ఏమొచ్చింది మనకి 1,2 అనేది వచ్చింది. ఇప్పుడు మనకి 3 పాయింట్స్ వచ్చినాయి కదా. 3 పాయింట్స్ వచ్చిన తర్వాత మీరు మనకు ఇంతకుముందు 2 ఫార్ములా చెప్పిన నేను 1/2 ఆఫ్ x1 ఇంటూ y2 - y3 అని ఫార్ములా చెప్పిన. ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసినా మీకు వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఫార్ములా అనేది మనకి x1 ½ ఇంటూ x1 y1 x2 y2 x3 y3 x1 y1. దీంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. కానీ మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ అనేది అప్లై చేస్తే మీరు ఈ విధంగా చేయండి, నేను చేయొద్దనట్లేదు, మీకు చాలా మందికి అర్థం కాకపోతే ఆ విధంగా చేయండి. కానీ దీనికి ఇంకో అప్రోచ్ అనేది ఉంటుంది. ఏంటంటే మీరు చూడండి, మనకి ఇది కదా కావాల్సింది. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఈ పాయింట్ ఏమొచ్చింది మనకి? ఈ పాయింట్ మనకి ఏమొచ్చిందంటే 1,2 వచ్చింది, ఇది 3,0 వచ్చింది, ఇది 6,0 వచ్చింది కదా. వచ్చినప్పుడు మీరు చూస్తే 1,2 అంటే ఇక్కడ నుంచి ఇది ఇంతవరకు ఎంత ఉంది మనకి? 1 ఉంది. అండ్ ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత ఉంది మనకి? ఇది 3 అనేది ఉంది. అంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 వరకు ఉంది. అంటే ఇది ఎంత మనకి? 3 అనేది ఉంది. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఇది హైట్ కదా, ఇది y కదా, y కోఆర్డినేట్ అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది హైట్ అన్నమాట. ఓకే, అంటే మనకు ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలంటే ఏరియా ఈజ్ క్వశ్చన్ ఎంత ఏముంటుంది మనకి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అయితే ఇక్కడ నుంచి ఏరియా హాఫ్ ఇంటూ బి ఎంత మనకి? బేస్ ఎంత మనకి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బేస్ ఎంత ఉంది? ట్రయాంగిల్కి బేస్ వచ్చేసి 3 ఉంది. ఇంటూ హైట్ ఎంత ఉంది మనకి? హైట్ అంటే ఈ వై కోఆర్డినేట్గా ఎంత ఉంది మనకి? 2 అనేది ఉంది. హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఈ హాఫ్ ఇంటూ హాఫ్కి ఈ 2కి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చింది? 3 అనేది వచ్చింది. ఈ 3 అనేది మీ ఆన్సర్ అనమాట. అంటే ఇది డి అనేది మీ ఆన్సర్. ఓకే, ఈ డి అనేది మా ఆన్సర్. మీరు ఈ విధంగా చేయొచ్చు, లేకపోతే మీరు ఆ 2 ఫార్ములాస్ ఉన్నాయి కదా, వాటిలో ఈ ఈక్వేషన్ 3 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి, మీకు సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ సర్కిల్ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్.
ఈ సర్కిల్ కూడా 2 టైప్స్ ఉంటుంది మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆరిజిన్ని సెంటర్ చేసుకొని ఉండే సర్కిల్. ఆరిజిన్ సెంటర్ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. ఆరిజిన్ చుట్టూ ఉండే సర్కిల్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ర్యాండమ్ పాయింట్ అంటుంది. ర్యాండమ్ పాయింట్ మీద ఉండే సర్కిల్. ఓకే, ఈ 2 సర్కిల్స్ అనేవి ఉంటాయి మనకి. ఓకే, ఆరిజిన్ సెంటర్గా చేసుకుని సర్కిల్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక గ్రాఫ్ అనుకోండి. దీంట్లో ఇది సెంటర్ ఉంది, ఆరిజిన్ మనకి ఏంది 0,0. దీన్ని బేస్ చేసుకొని ఇది ఒక సర్కిల్ ఉంది అనుకోండి. మనకి ఏంది హైపర్బోలా వచ్చింది, ఏమొచ్చింది మనకి ఇది. ఓకే, డయాగ్రామ్ సరిగా రావట్లేదు దీంతో, మీరు జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. ఇది ఒక పాయింట్ ఉంది అనుకోండి. ఓకే, ఈ పాయింట్ ఇక్కడ P అనేది X, Y అనేది ఉందనుకోండి. ఇక్కడ నుంచి మనకి దీని రేడియస్ కావాలంటే ఏమొస్తుంది మనకి దీని రేడియస్ కావాలనుకోండి. మనకి ఇప్పుడు ఇది రేడియస్ అవుతా. ఓకే, ఇది మనకు కావాలనుకోండి. ఇక్కడ మనకి ఇది కావాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మనకు అది కావాలనుకుంటే మనకి ఏమైంది, వై యాక్సిస్ పైన ఉంది కదా. వై యాక్సిస్ అంటే ఇది పాయింట్, అయితే ఇక్కడ మనకు అయింది అనుకోండి. అయితే మనకు దీని యొక్క రేడియస్ కావాలనుకోండి. రేడియస్ కావాలంటే ఈ డిస్టెన్స్, ఇది రేడియస్ R కదా. ఇది R² ఏముంటుందంటే మనకు ఇక్కడ నుంచి దీనికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకి, ఇది ఎంత 0,0 కదా. 0,0 నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలంటే ఇది ఎంత మనకి X యాక్సిస్ పైన. మనకు X యాక్సిస్ పైన ఒక పాయింట్ ఉందనుకోండి, దాని Y కోఆర్డినేట్ 0 అనేది ఏముంటుంది మనకి 0 అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వై యాక్సిస్ పైన ఏదైనా వై అక్షం అంటాం కదా. వై అక్షం పైన ఏదైనా అనుకోండి, దాని యొక్క X కోఆర్డినేట్ 0. అంటే ఇక్కడ ఏముంటుంది మనకి పాయింట్ అంటే X,0 ఉంటుంది. అండ్ ఇక్కడ పాయింట్ ఏముంటుంది మనకి Y,0 అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మీకు దీని యొక్క రేడియస్ కావాలనుకోండి. ఇది హైట్ కదా. ఇక్కడ నుంచి ఇది ఎంత అయితే ఉంటుందో ఇక్కడ నుంచి ఇది అంతే ఉంటుంది కదా. ఎంత ఉంటుంది, Y ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంటుంది మనకి X అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇక్కడ మీరు పైథాగరస్ వాడితే మీకు R² ఏమొస్తుంది, X² + Y² అనేది వస్తుంది. అంటే X² + Y² R² ఉంది కదా. ఈ X² + Y² R² ఉందా. ఇదే వచ్చేసి మీకు ఏంటంటే సర్కిల్ యొక్క ఈక్వేషన్. ఇలా కాకుండా ర్యాండమ్ పాయింట్ ఉంది. ఇది సేమ్ మీకు స్టార్టింగ్లో చెప్పిన కదా, ఫస్ట్ క్వశ్చన్కి చెప్పాను చూడండి. ఫస్ట్ మనం డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు చెప్పామా. ఇంకోటి ఏముండదంటే మిడిల్లో ఉంటుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది అనుకోండి. ఈ విధంగా ఉండదు. ఇది సెంటరే కదా. ఈ విధంగా కాకుండా ఏముండదంటే ఇక్కడ ఎక్కడన్నా ఉంది అనుకోండి. ఇక్కడ ఎక్కడన్నా ఉంది అనుకోండి. ఇది సెంటర్ పాయింట్. అయితే ఇక్కడ ఏముంటుంది అంటే మనకి దీనిపైన ఒక పాయింట్ ఉంది అనుకోండి. ఇది పాయింట్, దీనిపైన ఒక పాయింట్ P(x2, ఏముంది ఈ సెంటర్ అనేది P(x, y) అనుకోండి. అండ్ ఇది వచ్చేసి సంథింగ్ A, B అనుకోండి. A, B అంటారు చాలా మంది, P, Q అంటారు, M, N, K, H, X1, Y1 ఏవని అనుకోండి. మీ ఇష్టం వచ్చింది అనుకోండి. అయితే దీని నుంచి మనకి ఇది కనుక్కోవాలనుకుంటే ఏమైంది అంటే దీని నుంచి మనకి డిస్టెన్స్ ఆరిజిన్ కదా. ఇది 0,0. ఓకే, ఇక్కడ నుంచి ఇది ఉంది మనకి. ఇక్కడ నుంచి ఇది ఒక డిస్టెన్స్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది డిస్టెన్స్ ఉంది మనకి. అండ్ ఇక్కడ నుంచి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ నుంచి మనకి దీని సర్కిల్ ఫార్ములా కావాలంటే మనం ఏం చేస్తామంటే ఇది చూడండి. ఈ టోటల్ ఎంత మనకి X, Y1 కదా. అయితే మనం ఏ నుంచి తీయాల్సి వస్తుంది. సెంటర్ ఈ పాయింట్స్ రివర్స్ తీసుకోండి. ఏంటంటే P అనేది X, Y తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకి సెంటర్ అనేది ఏం తీసుకుంటారంటే A, B తీసుకోండి. A, B అనేది సెంటర్స్. ఓకే, చాలా మంది A, B తీసుకుంటారు. అండ్ GF గిట్ట సెంటర్గా తీసుకుంటారు. ఇది సెంటర్ A, B అర్థం చేసుకోండి. ఓకే, అయితే దీని నుంచి మనకి ఇది కనుక్కోవాలంటే ఈ టోటల్ ఎంత మనకి, ఇది టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా మనకి X. ఓకే, అయితే మనకి దీని నుంచి డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత ఉంటుంది. ఓకే, ఇది X - A ఉంటుంది. ఈ టోటల్ డిస్టెన్స్ నుంచి ఇంతవరకు డిస్టెన్స్ తీసుకుంటే ఇది ఈ డిస్టెన్స్ X - A అనేది ఉంటుంది. ఇంత X - A అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకి, ఇది Y - B అనేది ఉంటుంది. ఈ Y - B అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి దీని యొక్క రేడియస్ కావాలనుకోండి. దీని యొక్క రేడియస్ మనకు కావాలి. అలాంటప్పుడు రేడియస్ అంటే R² ఏమొస్తుంది మనకి ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ ఇక్కడ పైథాగరస్ వాడతాం.
పైథాగరస్ వాడితే ఈ డిస్టెన్స్ ఎంత మనకి ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏంది మనకి ఈ డిస్టెన్స్ ఎంత వై మైనస్ బి హోల్ స్క్వేర్. ఇది వచ్చేసి గ్రాఫ్లో ఒక ర్యాండమ్ పాయింట్ దగ్గర ఒక సర్కిల్ ఫామ్ అయితే దాని యొక్క రేడియస్కి ఈ ఫార్ములా అండ్ ఆరిజిన్కి సెంటర్ తీసుకుని ఉంటే దీని యొక్క రేడియస్కి ఈ ఫార్ములా అనమాట. వీటి నుంచి మనం కనుక్కుంటాం. ఓకే, ఈ రేడియస్ ఇచ్చి కొన్నిసార్లు పాయింట్ ఇస్తాడు, అలాంటప్పుడు మనం ఈ ఫార్ములాని వాడతాం. అండ్ జస్ట్ రేడియస్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ అంటే మనం ఈ ఫార్ములా అనేది వాడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. అక్కడ మనకి ఐడియా అనేది వస్తుంది. ఓకే, ఇది చూడండి, కేంద్రం 3, -4 అంటే కేంద్రం అనేది ఇంతకుముందు కేంద్రం ఈ ఫస్ట్ కేసులో కేంద్రం ఏముంది మనకి కేంద్రం అంటే మనకు ఆరిజిన్ సెంటర్గా తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకు సెపరేట్ కేంద్రం అనేది ఇచ్చిండు, సెపరేట్ సెంటర్ అనేది ఇచ్చిండు. ఓకే, సర్కిల్ విత్ సెంటర్ అనేది ఇచ్చిండు 3, 4 ఇచ్చిండు. అంటే ఇదేంది మనకి సెకండ్ కేసు అనమాట, సెకండ్ కేసు. అండ్ రేడియస్ అనేది వచ్చేసి ఏమి ఇచ్చిండు, రేడియస్ వచ్చేసి 5 అనేది ఇచ్చిండు. ఇస్తే ఏమన్నాడు, సర్కిల్ ఈక్వేషన్ అంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ ఆరిజిన్ ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఇది ఆరిజిన్ ఉన్నప్పుడు. ఆరిజిన్ అనేది ఇప్పుడు ఏముంది మనకి, ఆరిజిన్ లేదు కదా, మనకి సెంటర్ అనేది డిఫరెంట్ సెంటర్ అనేది ఇచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏ వాల్యూస్ బి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. చేసేది ఏ వాల్యూ అండ్ ఇది వచ్చేసి మనకు బి వాల్యూ. అయితే ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేమైంది మనకి వై మైనస్ ఏమైంది ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ ఎంత ఆర్ ఏమొచ్చింది 5 స్క్వేర్ ఎంత 25. ఓకే, దీన్ని సింప్లిఫై చేయలేదు, డైరెక్ట్ ఇంత ఇచ్చేసిన అంటే ఏ అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, దీన్ని సింప్లిఫై చేసి ఇస్తారు కొన్నిసార్లు, సింప్లిఫై చేయలేదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. ఓకే, ఒక సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఎట్లుంటుందంటే ఈక్వేషన్ అనేది ఈక్వల్స్ టు మనము ఇది రాస్తున్నాం కదా, ఏ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇది ఎలా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2by ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఓకే, ఆర్ స్క్వేర్ ఉంటాయి. దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax మైనస్ 2by దట్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం మనం, దట్ ఈక్వల్స్ టు ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ రాస్తాం. ఈ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఆర్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి వీటిని మనం సి తీసుకుంటే ఇక్కడ నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax మైనస్ 2by మైనస్ ఇది మనకి ప్లస్ సి అనేది మొత్తం కాన్స్టెంట్ తీసుకుంటాం, ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇదని వచ్చేసి ఒక సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం తీసుకుంటాం. అయితే జనరల్ ఈక్వేషన్ ఏం తీసుకుంటాం ఇక్కడ అంటే, ఇప్పుడు ఆ సర్కిల్ అనేది మనం ఏ కామా బి అనుకున్నప్పుడు ఇది తీసుకుంటాం. కానీ జనరల్గా బుక్స్లో ఉండేది అంటే ఇది కరెక్టే అన్నమాట, ఇది కరెక్ట్ తప్పని అనుకోవద్దు. ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఏబి సెంటర్స్ తీసుకున్నాం. కానీ సర్కిల్స్లో ఏం తీసుకుంటారు మ్యాక్సిమం అంటే జీ కామా ఎఫ్లు సర్కిల్గా తీసుకుంటారు, మైనస్ జీ మైనస్ ఎఫ్లు సర్కిల్గా తీసుకుంటారు. అలాంటప్పుడు ఏమైంది, ఇక్కడ ఏ కామా బి తీసుకున్నప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఇది వచ్చింది కదా మైనస్ ఏ మైనస్ బి. అక్కడ మైనస్ జీ కామా మైనస్ జీ అండ్ మైనస్ ఎఫ్ అనేవి సర్కిల్గా అంటే సెంటర్స్గా తీసుకుంటాడు. అలాంటప్పుడు ఏమైంది ఈ ఫార్ములా అంటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, న్యూ స్లైడ్లో ఇక్కడ చెప్పేస్తాను మీకు చెప్పడానికి ఏదంత తిప్పాలి. ఓకే, ఏ కామా బి అనేవి సర్కిల్గా సెంటర్గా తీసుకున్నప్పుడు ఏ కామా బి అనేవి సెంటర్గా తీసుకున్నప్పుడు మనకి సర్కిల్ ఫార్ములా ఏమొచ్చింది, ఎక్స్ మైనస్ ఏ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. దీన్ని మీరు సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇంతకుముందు సాల్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏంది మనకి మైనస్ 2ax మైనస్ 2by ఏంది మనకి దాని తర్వాత ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వచ్చింది. ఓకే, ఈ మొత్తాన్ని మనం ఏమనుకుంటామంటే సి స్క్వేర్ అనుకుంటాం. ఓకే, ఇది కాన్స్టెంట్ కాబట్టి సి స్క్వేర్ అనుకుంటాం. దీని నుంచి సి ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వస్తుంది. అదంతా వేరే లెక్క, దాన్ని విడిచిపెట్టండి. ఈ విధంగా వస్తుంది. కానీ జనరల్ కేసులో ఎలా తీసుకుంటారంటే వీటి సెంటర్స్ అనేవి మైనస్ జీ కామా మైనస్ ఎఫ్గా తీసుకుంటారు. మైనస్ జీ మైనస్ ఎఫ్ తీసుకుంటే మీకు ఏమైపోతుంది, ఇది ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమైపోతుంది ఎక్స్ ప్లస్ జీ హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఏమవుతుంది వై ప్లస్
ఎఫ్ హోల్ స్క్వేర్ ఈ విధంగా వస్తుంది. అంటే దీని నుంచి మీకు సర్కిల్ ఫార్ములా ఏమొస్తుంది అంటే నార్మల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ జీ స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వస్తుంది, మైనస్ ఆర్ స్క్వేర్. ఈ మొత్తాన్ని మనం ఏమనుకుంటాం అంటే కాన్స్టాంట్ అనుకుంటాం అనమాట. ఓకే, దీన్ని మనం కాన్స్టాంట్ అనుకుంటాం. అయితే ఈ ఈక్వేషన్ అనేది మీకు వస్తుంది. ఓకే, అయితే మీరు ఆ ఈక్వేషన్ ఫామ్లో దీన్ని చేంజ్ చేస్తే దీని యొక్క వృత్త కేంద్రం ఏమైంది? అప్పుడు మనం ఏమనుకున్నాం? కేంద్రం అనేది -g-f అనుకున్నాం కదా, దీని యొక్క వాల్యూస్ ఫైండ్ చేయనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, అయితే ఆ ఫార్మాట్లో దీన్ని కన్వర్ట్ చేస్తే మీరు ఫస్ట్ చేంజ్ చేయండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది, అన్నింటిలో 2 ఉంది కదా, 2తో దీన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 8y మైనస్ 10 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని మీరు సెంటర్ కావాలంటే మనకు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ కావాలి కదా, మైనస్ జీ కామా మైనస్ జిఎఫ్ కనుక్కోండి ఫస్ట్. దీన్ని మీరు ఈక్వేషన్తో వాడండి. 2g దీని వాల్యూ ఎంత మనకి 6 కామా 2f దీని వాల్యూ ఎంత మనకి 2f వాల్యూ ఎంత -8. ఓకే, అంటే 2 1 జా 2 అంటే g ఈక్వల్స్ ఎంత 3 అండ్ 2 1 జా 2 4 జా అంటే ఇక్కడ f వాల్యూ ఎంత -4. మనకు కావాల్సింది ఏంది? -g -f. ఇవి సెంటర్స్ అన్నమాట. -g -f తీసుకుంటాం అంటే 3 -4 ఉన్నది ఏమైంది మనకి -3 4 అనేది అవుతుంది అన్నమాట. ఇదన్నీ సెంటర్స్. ఇక్కడ చూడండి 3 -4 ఉంది, చాలా మంది దీన్ని టిక్ చేస్తారు వచ్చినాడు, అది కాదు. మనం -g -f తీసుకుంటాం కాబట్టి ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, చాలా ఇంపార్టెంట్. వీటిపైన క్వశ్చన్స్ అనేవి వస్తాయి, అందుకని చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన. అర్థం కాకపోతే ఒక వీడియోని ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సర్కిల్స్. ఓకే, దీన్ని మీరు హోంవర్క్ చేయండి, ట్రై చేయండి. హోంవర్క్ ఏమి ఇవ్వలేదు కదా, అన్ని క్వశ్చన్స్ నేనే చెప్పేసిన. దీన్ని హోంవర్క్ చేసి దీని ఆన్సర్ మీరు కామెంట్లో చెప్పండి. ఓకే, కామెంట్లో చేయండి. నెక్స్ట్ ఓకే, ఇదే జామెట్రీ, దీని కోఆర్డినేటివ్ జామెట్రీ. దీని తర్వాత ఇందులో కొన్ని కాన్సెప్ట్ ఉంటే అవి మనం నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అందులో కొన్ని అడ్వాన్స్ క్వశ్చన్ చెప్పి అక్కడ క్లోజ్ చేసేస్తాను. ఇంతవరకు చెప్పుకుంటే మీకు 90%, 90-95% మొత్తం అయిపోయింది. 90-95% అయిపోయినట్టే అన్ని క్వశ్చన్స్. కానీ ఇందులో కొన్ని అడ్వాన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ కాన్సెప్ట్ని మిక్స్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి. నేను జస్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్ పైన ఉన్న క్వశ్చన్ చెప్పిన, వీటిపైన మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే గ్రాఫ్స్ వచ్చేసి ఏరియాస్, ట్రయాంగిల్ ఏరియాస్, క్వాడ్రిలేటరల్ ఏరియాస్, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అవి మనం నెక్స్ట్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. అందులో ఆ క్వశ్చన్స్ అని మెన్షన్ చేసిన అక్కడ మీకు 100% అనేది క్లియర్ అయిపోతుంది. దీంతో మీరు ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీరు మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.